అందుకోసం అని చెప్పి తీస్తూ ఉంటే ఆ పిల్లలు కాస్త పెద్దోళ్ళు అయిపోయారు. అట్లా మళ్ళీ ఒక వేరే పిల్లల్ని తీసుకోవాల్సి వచ్చేది. అలా చాలా కష్టపడి ఒక 7-8 ఏళ్ళు కష్టపడి చెప్పి తీశారు. తీస్తే అది ముందు అనుకున్నంత హిట్ అవ్వలేదు, కానీ ఇండియా మొత్తంలో మంచి పేరు వచ్చింది. అందుకని చెప్పేసి ఏం చేశారంటే మళ్ళీ దాన్ని రిలీజ్ చేశారు. మొన్న చేస్తే 30 కోట్లు వచ్చింది రీ రిలీజ్ లోపల ఆ సినిమాకి. అంత గొప్ప మూవీ అన్నమాట. ఎనీవే ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ సార్, ఏ సినిమా సార్? తుంబాడ్, TUMB BAD. తుంబాడా? ఓకే, తుంబాడ్, వెరీ నైస్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో చివరి రోజు అమావాస్య రోజు నాడు ప్రహ్లాద చరిత్ర తెలుసుకోబోతున్నాం. ప్రహ్లాద చరిత్ర తెలుసుకునే ముందు ఈ స్కందం లోపల మనం ఏమేం తెలుసుకున్నాం అంటే అజామీలుడి చరిత్ర. ఎందుకు అజామీలుడి చరిత్ర అంటే భక్తుల చరిత్ర. ఆయన చెప్పాడనమాట, మీరు మనువుల వంశం గురించి చెప్పారు, చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది మనువుల వంశం గురించి. కాకపోతే భక్తులు ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా కష్టాలు పడాల్సి వచ్చేటట్టు అనిపిస్తుంది. మనకి ఏమైనా అవకాశం ఉందా అంటే మన జీవితం లోపల మనము భగవంతుడిని చేరుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇలా పాప పరంపరలో జన్మ పరంపరలో కొట్టుకుపోవాల్సిందేనా? అప్పుడు దానికి జవాబుగా పరీక్షిత్ నరేంద్రుడు ఏమంటాడంటే, బాబు అలా కాదు, భగవంతుడిని ప్రార్థిస్తే చాలు, భగవంతుడి వైపు మెల్లమెల్లగా ధ్యానం చేసినా కూడా చాలు, ఏమీ కాదు అని చెప్పేసి ఆయన చిత్రకేతువు కథని, అజామీలుడి కథని ఇవన్నీ చెప్పడం జరిగింది. చిత్రకేతువు కథ లోపల మనం ఏమని తెలుసుకున్నాము? చిత్రకేతువు మహానుభావుడు అవుతాడు. మహానుభావుడు అయిన తర్వాత ఆయన విష్ణుమూర్తి లోకానికి కూడా వెళ్ళగలుగుతాడు. విష్ణుమూర్తి లోకానికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? విష్ణుమూర్తి లోకం లోపల సంతోషంగా ఉంటాడు, ఆయన మహానుభావులాగా సంతోషంగా ఉంటాడు. కానీ ఒకరోజు కైలాసానికి వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళవలసి వస్తే కైలాసం లోపల శివ పార్వతులు అలా దగ్గరగా ఉండడం చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఏమిటిది, నువ్వు తత్వాన్ని చెప్పవలసినటువంటి నువ్వు ఇలా ఉండడము సమంజసమా అని చెప్పేసి అంటారు అనమాట. అనగానే అప్పుడు ఆవిడకి కోపం వచ్చి పార్వతీదేవి అంటుంది, భగవంతుల యొక్క తత్వాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు, శివుడు పార్వతి అంటే వేరు అనుకుంటున్నావు, కానీ శివశక్తి ఏకరూపం అన్నటువంటి సంగతిని నువ్వు గుర్తించలేకపోయావు, కాబట్టి నువ్వు ఒక రాక్షసుడిలాగా పుడతావు అని చెప్పేసి అంటుంది. ఇంత మహానుభావుడు అయినటువంటి చిత్రకేతువు జీవితంలో ఇంత వైరాగ్యాన్ని సాధించి భగవంతుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడు, కానీ చివరికి శాపానికి గురై వృత్రాసురుడిగా జన్మిస్తాడు. అయితే వృత్రాసురుడిగా జన్మిస్తాడు, కానీ అతను ఏమంటాడంటే పార్వతీదేవితోటి, నేను మీ శాపాన్ని స్వీకరిస్తున్నాను, కాకపోతే నాకు ఒక్కటే కావాలి, ఏంటంటే ఈ శాపంలో కూడా నేను భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి, నాకు భగవంతుడి యొక్క ధ్యానము, భగవంతుడి యొక్క తపము, భగవంతుడి యొక్క జపము నేను చేస్తున్నంత వరకు నాకు ఏ విధమైనటువంటి ఆటంకాలు రావు అని చెప్పేసి చెప్తాడు. సరే, ఏది ఏమైతుంది, ఇంకా ఆయన తను అనుకున్నట్టుగానే రాక్షసుడుగా జన్మిస్తాడనమాట. జన్మించిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, మన దేవేంద్రుడు చాలా ఆనందంగా ఉంటాడు, ఒకరోజు చాలా సంతోషంగా ఉంటాడు, మంచి మంచి పాటలు వింటూ చక్కగా. ఈ సమయం లోపల ఏమవుతుందంటే మంచి మూడ్ లో ఉన్నప్పుడు జనరల్ గా మనకి ఏమవుతుంది, ఏమైనా కొద్దిగా ఎవరైనా వస్తే కొద్దిగా పట్టించుకో. ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, అలా అందరికీ జరుగుతుందని కాదు, జరిగిన అవకాశాలు మీ అందరికీ కూడా జీవితంలో తెలుసు. ఒక్కొక్కసారి కొంతమంది ఇంటికి వస్తే పట్టించుకోము, మన హడావిడిలో పడిపోయి పట్టించుకోకపోతే ఏమవుతుంది, ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళు ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బాధపడేటటువంటి అవకాశం ఉంది, వారు నొచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే మనం తెలియక చేసినప్పటికీ కూడా అవతల వారు దాన్ని మనసులో పెట్టుకుని మనను శపించవచ్చు, మన మీద చెడుగా మాట్లాడవచ్చు, ఆఖరికి మనతోని జీవితాంతం కూడా మాట్లాడకుండా ఉండవచ్చు. ఇదే జరుగుతుంది దేవేంద్రుడు కూడా. ఆయన ఈ హడావిడిలో పడిపోయి దేవేంద్రుడు కదా అన్నటువంటి ఆనందంలో ఉన్నాడు, నేను దేవేంద్రుణ్ణి అన్నటువంటి దేవుళ్ళకే ఇంద్రుణ్ణి, నేను మంచి పెద్ద రోల్ నాది అని. ఈ సమయంలో బృహస్పతి వస్తారు అక్కడికి, దేవతల గురువు వచ్చేసరికి ఆయనకి స్వాగతం చేసి ఉచిత ఆసనం ఇచ్చి తర్వాత ఆయనకు అన్ని అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఇవన్నీ మామూలుగా చేస్తాం కదా, ఆయన ఆ సమయం లోపల చేయడం మర్చిపోతాడు అనమాట. దాంతో అప్పుడు ఆయన కొద్దిసేపు ఎదురు చూస్తాడు, చూసేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయి
ఇక ఆయనకు అర్థమవుతుంది ఈయన పట్టించుకునేటటువంటి స్థాయిలో లేడు, నేను వీళ్ళకి అవసరం లేదేమో, ఇంకా గురువు కదా నొచ్చుకుంటాడు. ముఖ్యంగా గురువులు అనే వారికి ఎక్కువ పట్టించుకుంటారు. పట్టించుకునేసరికి ఈయన తర్వాత తెలుసుకుంటాడు, గజగజలాడుకుంటూ బృహస్పతి భవనానికి వెళ్తాడు. పెద్ద భవనం, బృహస్పతి కూడా ఏమీ ఇది కాదు, స్వర్ణాశ్వ రథమారూఢం స్వర్గలోక నివాసినం. తర్వాత ఏంటి, సురాచార్యం నమామ్యహం అని వస్తుంది. దానికంటే ముందు ఇంకొక లైన్ వస్తుంది, స్వర్ణాశ్వ రథమారూఢం స్వర్గలోక నివాసినం. అబ్బా ఏదో మర్చిపోయాను. సో అది ఆటగా అంతా ఆయన మహానుభావుడైనటువంటి వ్యక్తి. అప్పుడు ఆయన బాధపడితే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన కనిపించాడు అక్కడ. అయ్యయ్యో, ఆయన కనిపిస్తే పాదాల మీద పడి మరి క్షమాపణ కోరుకుందాం అనుకున్నానే, ఇది ఎక్కడ అని చెప్పేసి. ఇక ఈ సమయం లోపల మరి మంచి చెప్పే వాళ్ళు లేరు. మనం మహాభారతంలో కూడా విన్నాము, మంచి చెప్పేటటువంటి పురోహితులు బ్రాహ్మణులు పక్కన ఉండాలి. ఇప్పుడు ఈ సమయం లేదు. ఈ సమయం లేకపోయేసరికి అక్కడి నుంచి రాక్షసులు వచ్చి వీళ్ళని అమరావతి మీదకి అటాక్ చేయడం మొదలెడతారు అనమాట. ఇంకా వాడిని ఏం చేయాలో తెలియదు వీళ్ళందరూ కూడా. అప్పుడు బ్రహ్మదేవుని ప్రార్థిస్తారు, ఏం చేయమంటారో చెప్పండి, ఇప్పుడు మీరే చెప్పండి అంటే, మీరు చిన్నప్పటి నుంచి మీకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువు గారిని మీరు ఇలా నిర్లక్ష్యం చేయడం అనేటటువంటిది మీరు తప్పా కాదా? తప్పు. మరి అటువంటిప్పుడు ఫలం అనుభవించక కూడా తప్పదు. సరే, ఇప్పటికి కూడా ఏమీ ఇది లేదు. మనకు త్వష్ట ప్రజాపతి ఉన్నాడు, ఆయన కుమారుడు విశ్వరూపుడు అని చెప్పేసి మహానుభావుడు. ఈ కథను మనం ఇంతకు ముందు చాలా విపులంగా తెలుసుకున్నాము. ఇవాళంతా విపులంగా కాకుండా క్లుప్తంగా తెలుసుకుందాం. ఆయన కుమారుడైనటువంటి విశ్వరూపుని తెచ్చుకుంటే అప్పుడు ఆయన అనుగ్రహంతో ఈ రాక్షసుల యొక్క బెడద మీకు తగ్గిపోతుంది. అప్పుడే ఆయననే విశ్వరూపుడే మనకు నారాయణ కవచము అందించాడు ఈయనకి అని చెప్పేసి చెప్తాం అనమాట. ఆయన ఏమంటాడంటే, నీకు ఒక శక్తి కావాలి ఓ రాక్షస రాజా అని చెప్పి ఆయనకు శక్తిని ఇస్తాడు అనమాట. శక్తినిచ్చి ఆ కవచం, నారాయణ కవచం ద్వారా ఇంకప్పటి నుంచి ఇంకా చాలా ఆనందంగా ఉంటాడు. ఉన్న తర్వాత ఒకానొక చిన్న అపోహ వల్ల విశ్వరూపుణ్ణి ఇంద్రుడు సంహరించడం జరుగుతుంది. ఎందుకంటే దేవతల వైపు కూడా అతడు గురువు ఉంటాడనమాట. అంటే బయటికి మంత్రాలు మా గురించి చదువుతున్నా లోపల తను మంత్రాలు రాక్షసులకు కూడా ఫేవరబుల్ గా చదువుతున్నాడేమో అన్న అనుమానం వస్తుంది ఆయనకి. అనుమానం వచ్చి ఏం చేస్తారంటే ఆయన నరికేస్తాడు. ఏ గురువునైతే తను పొందాలో అదే గురువుని నరికేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆయన మరి విశ్వరూపుని తండ్రి త్వష్ట ప్రజాపతి ఆయన ఊరుకోడు. నేను మీకు అడగగానే గురువుగా పంపించాను, ఆయన మీద అనుమానంతో మీరు అన్ని గెలిచి అంత హ్యాపీగా ఉన్న సమయం లోపల అతన్ని చంపడం ఎంతవరకు ఇది అని చెప్పేసి అతను వృత్రాసురుణ్ణి పుట్టిస్తాడన్నమాట. పుట్టించి ఆయన తపస్సు చేస్తాడు. అదొక పెద్ద కథ, మళ్ళీ మనం అది ఋగ్వేదంలో కూడా తెలుసుకుంటాం. సో అయితే అప్పుడు ఆ వృత్రాసురుడు ఇంకా విజృంభిస్తాడు. విజృంభించి అన్ని లోకాల మీద పడతాడు. దేవతలందరినీ ఇష్టం వచ్చినట్టుగా భయానికి గురి చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళందరికీ ఏం చేయాలో తెలియదు. ఎలాగా ఇప్పుడు మేము గెలవడం ఎలాగా? ఈ వృత్రాసురుడిని ఏ ఆయుధము కూడా చంపలేకపోతున్నాము, ఏ ఆయుధంతో కూడా చంపలేకపోతున్నాము అని. అప్పుడు ఆయన ఏమంటారంటే, వెళ్ళి దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళండి అంటే, అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వెన్నెముకని అడుగుతారన్నమాట. ఆయన వెన్నెముక తీసుకుంటా అంటే ఓ సింతేనా అని చెప్పేసి ఇచ్చేస్తారు. తన శరీరం నుంచి ప్రతి ఎముకలన్నింటినీ సేకరించి వాటి నుంచి వజ్రాయుధాన్ని తయారు చేస్తారు. ఆ వజ్రాయుధాన్ని తయారు చేసిన తర్వాత వృత్రాసురుడు మళ్ళీ వస్తాడు యుద్ధానికి. వస్తే ఈసారి మాత్రము దేవతల చేతి లోపల ఓడిపోవడం జరుగుతుంది. అప్పుడు అంటే ముందు కొంతసేపు గెలుస్తాడు, వృత్రాసురుడే గెలుస్తాడు. ఇతను ఎప్పుడైతే వజ్రాయుధం పట్టుకుంటాడో ఇంకా అప్పుడు ఓడిపోవడం జరుగుతుంది. ఆ ఓడిపోయేసరికి దేవేంద్రుడు వజ్రాయుధం ప్రయోగించి అతన్ని చంపేస్తాడు, 2 చేతుల్ని నరికేస్తాడు అనమాట. అంతకుముందు ఎలా ఉంటాడంటే వృత్రాసురుడు ఈ చేతులతోటి మొత్తం నదులని సముద్రాలని ఇట్లా ఆపేసేసి వాటి ప్రవాహాలు వెళ్లకుండా చేయడము, అందరిని భయపెట్టడము ఇలా చేస్తుండేవాడు. అలాంటిది ఒక్కసారిగా అతను ఇంద్రుడిని మింగేద్దామని ట్రై చేస్తాడు. కడుపు లోపలికి వెళ్ళి మరి ఉదరాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చేస్తాడు అనమాట. చేసేసి సంతోషంగా తను అమరావతికి చేరుకుంటాడు. ఈ వృత్రాసురుడి రూపంలో ఉన్నటువంటి చిత్రకేతు తన శాపం తీరిపోతుంది. పార్వతీదేవి పెట్టినటువంటి శాపము తీరిపోయి మళ్ళీ తను యథావిధిగా విష్ణు లోకానికి వెళ్ళిపోతాడు. ఇది భక్తుల కథలో భాగంగా చెప్తున్నది. అజామీలుడి కథ లోపల మనం ఏం చూసాము? అజామీలుడు మొదట మంచివాడే, కానీ తర్వాత ఏమవుతుంది, విధివశాత్తు తను చెడు అలవాట్లకు గురయ్యాడు. గురి అయిన తర్వాత మళ్ళీ వాటన్నింటిలోంచి తను పాత పుణ్యం కొంత మిగిలి ఉండడం ద్వారా మరణ సమయం లోపల అతడికి నారాయణ నారాయణ అని జ్ఞాపకం రావడము, తద్వారా విష్ణు లోకంలోకి కేవలం ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత ఎంతో గొప్ప సాధన చేసి భగవంతుడి లోపల ఐక్యమైపోతాడు. అది భక్తుల కథ. అంటే తప్పులు చేస్తారు, ఇక మానవులకి దురదృష్టవశాత్తు ఒక్కొక్కసారి బుద్ధి వికసించినప్పుడు తప్పదు. మానవులేంది, దేవతలు, రాక్షసులు, ప్రతి ఒక్కరూ కూడా వారి తప్పులు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, భగవంతుడు కరుణిస్తాడు.
అయితే ఆ తప్పుని తెలుసుకోవడం అనేటటువంటిది ముఖ్యం. చాలా మంది మేము తప్పు చేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేనంత రాక్షసపు ఆలోచనల లోపల ఉంటారు. అందుకోసం ఈయన ఏమంటారంటే ఖచ్చితంగా ఉంది, గొప్ప మార్గం ఉంది. ఆ గొప్ప మార్గం ఏంటంటే భగవంతుడిని ధ్యానించడము అని చెప్పి. అది అజామిలుడు కథలో తెలుసుకున్నాం. చిత్రకేతు కథలో ఏం తెలిసాము? చిత్రకేతు ప్రపంచమే తాను అనుకుంటాడు, కానీ కుమారుడి మరణం తర్వాత తనకు అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా కూడా అశాశ్వతము, కేవలము భగవంతుడి యొక్క శరణు మాత్రమే శాశ్వతము అన్న విషయాన్ని తెలుసుకుని తను ప్రార్థన ద్వారా భగవంతుల్లోకి చేరతాడు. చేరినప్పటికీ కూడా ఎప్పుడో కొద్దిగా మిగిలినటువంటి రజోగుణం ద్వారా పార్వతీ పరమేశ్వరులను శంకించడము, తద్వారా తను రాక్షసుడుగా పుడతాడు. మరి రాక్షసుడుగా పుట్టాడు కదా, మరి రాక్షసుడుగా ఉండిపోయాడా? లేదు. మళ్ళీ తను అంతకుముందు చేసుకున్నటువంటి పుణ్యం ద్వారా మళ్ళీ వెనక్కి రాగలిగాడు. అంటే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కష్టములు పడ్డప్పటికీ కూడా, అంటే ఏమన్నా చిన్న తప్పులు చేసినప్పటికీ కూడా మళ్ళీ మంచి మార్గంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు ఒక రైలు పట్టాల మీద వెళ్తున్నప్పుడు అది పట్టాలు తప్పినప్పుడు మళ్ళీ దాన్ని పట్టాలు ఎక్కించే అవకాశం ఉంది. అసలు పట్టాలే ఎక్కని రైళ్ల సంగతి ఏంటి? ఈ అధ్యాయం మొత్తం కూడా చెప్పేది పట్టాల ఎక్కని రైళ్ల సంగతి ఏంటి. కాబట్టి ఏంటంటే మనము పరిశుద్ధమైనటువంటి మనస్సుని, పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని, అంటే ఈ శరీరం లేకపోతే మనకు సాధన చేసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ శరీరం ద్వారా గొప్ప సాధన చేయాలి అంటే మన లోపల గొప్ప లక్షణాలు ఉండాలి. మరో కథ చెప్తాను అని చెప్పేసి ఆయన మరో కథ చెప్తున్నారు. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, మనకు తెలిసినట్టుగానే దితి, అదితి. ఎప్పుడు కూడా దితికి పుట్టిన వాళ్ళని దైత్యులు లేదా రాక్షసులు అంటారు, అదితికి పుట్టిన వాళ్ళు ఆదిత్యులు లేదా దేవతలు అంటారు. అయితే ఎప్పుడు కూడా ఆదిత్యులే దైత్యుల మీద గెలుస్తూ ఉంటారు. ఆమె బాధపడుతుంది. బాధపడి ఏం చేస్తుంది, ఇంకా ఒకసారి తట్టుకోలేక భర్తకి చాలా సేవ చేయడం మొదలెడుతుంది. చేయగానే భర్తకు డౌట్ వస్తుంది, ఏంది ఇప్పుడు లేని ఇట్లా కొత్తగా సేవ చేస్తుంది. మనకు కూడా ఇంట్లో కూడా డౌట్ వస్తుంది కదా. భార్య చాలా ప్రేమగా ఉందంటే ముందు అనుమాన పడతాం మనం. సడన్ గా ఏదో జరిగిందని చెప్పి ఏంటి చెప్పు అంటే ఫలానా కొనిపెట్టాలనో ఫలానా చోటుకి వెళ్ళాలనో ఏదో ఉంటుంది కదా, ఆ కోరిక మెల్లగా బయటకు వస్తుంది అనమాట. అదే విధంగా ఇక్కడ ఆమె సేవ చేస్తూ ఉంటే ఆయన మహానుభావుడు కశ్యపుడు, ఆయనకు డౌట్ వస్తుంది, ఏదో అయింది, ఏదో జరిగిందని చెప్పి. సరే ఏం కావాలో చెప్పు అంటాడు. చెప్పగానప్పుడు ఆమె అంటుంది, నాకేం అవసరం లేదు, నా పిల్లల కష్టాలు చూస్తున్నారు కదా, ప్రతి కష్టానికి కారణం ఇంద్రుడే, నా సవితి కుమారుడే, అతను మంచివాడు, మామూలుగా చాలా మర్యాద ఇస్తాడు, చాలా ప్రేమగా రాంతా ఉంటాడు, కానీ నా పిల్లలు చేసినటువంటి తప్పులకు వాడిని చంపేదాకా కూడా వెళ్తున్నాడు. కాబట్టి అటువంటి ఇంద్రుడిని సంహరించేటటువంటి కుమారుడు నాకెవరన్నా కావాలి అని చెప్పేసి ఆమె కోరుకుంటుంది అనమాట. అంటే అలా సంహరించడం అవి పెట్టకు, అందరూ నా పిల్లలే అంటే సంహరించడం కాదు, కనీసం ఎదుర్కొనేటటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి పిల్లలు నాకు కావాలి అని ఇతడు ఆలోచిస్తాడు. ఎంతైనా కూడా ఈ స్త్రీ హృదయం ఎంతసేపు కూడా స్వార్థమే కోరుకుంటుంది కదా అని చెప్పి చాలా బాధపడతాడు. ఆయన బాధపడి అంటాడనమాట, ఎంత అసలు బంధుమిత్రులని అందరినీ కూడా వారి వారి సుఖాల కోసము దూరం చేసేటటువంటి, హింసలకు పెట్టేటటువంటి ఈ స్త్రీలు వారి స్వార్థం వచ్చినప్పుడు ఏ స్థాయికైనా దిగజారుతారు. సరే ఆమెకు అంటాడు, ఓకే నీ కోరిక తీరుస్తాను, కాకపోతే నువ్వు కూడా చేయాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే 1 year పాటు వ్రతం చేయాలి అని. వ్రతం చేయాలనగానే మీలాగానే ఇంకా అసలు శనగలు తీసుకురావాలన్నా, ఎన్ని కిలోలు శనగలు తీసుకురామంటారంటే 1 year కి సరిపడా శనగలు. ఇంకా చూడు జనాలందరికీ శనగలు దానం చేసేసి బోల్డ్ అంత పుణ్యం సంపాదించేసుకుందాం అని చెప్పేసి చాలా ఇదన్నమాట. ఏంటో మీ అందరిని చూస్తే గుండె ఒకసారి తరుక్కుపోతూ ఉంటుంది. ఈ రోజుతోటి అయిపోయింది కదా, ఇంకా వచ్చే నెలలో శనగలు ఇచ్చుకునే అవకాశం లేదు. సో బట్ ఏదో గణపతి పూజ వంటల కార్యక్రమం మొదలండి. అది సో అప్పుడు ఏమవుతుందంటే మరి ఎలాగ వ్రతం చేయమనగానే ఆమె ఫుల్ సంతోషపడుతుంది. యా వ్రతాలు నాకు ఇట్లా చేసేస్తాను, వ్రతాలు ఏం వ్రతం కావాలి అని. జాగ్రత్తగా విను, ఈ వ్రతం మామూలుగా నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. ఏ వ్రతమైనా కూడా చాలా నియమాలు ఉంటాయి. కాకపోతే జనాలు ఏంటంటే వ్రతం యొక్క నియమాలు తెలియకుండా చేస్తూ ఉంటారు. దితి, నా మాటను జాగ్రత్తగా ఉంచు. ఈ వ్రతం సమయంలో ఎట్టి పరిస్థితుల లోపల కూడా నీకు కోపం అనేది రాకూడదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీకు ఎప్పుడు కూడా కోపం అనేటటువంటిది రాకూడదు. పరుషంగా మాట్లాడకూడదు. వేరే వాళ్ళపైన చెడు మాటలు మాట్లాడకూడదు. గోర్లు తీసుకోకూడదు. తల మీద వెంట్రుకలని రాళ్ళనీయకూడదు. నేల మీద పడనీయకూడదు. సార్ ఇవన్నీ వాళ్ళు చెప్పారా మీరు చెప్పారా నిజం చెప్పండి సార్ అంటే, అయ్యో బాబోయ్ నేనేం చెప్పలేదు, జుట్టు వేసుకోండి, మీరు గోర్లు తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఆయన చెప్పిన మాటలు చెప్తున్నాను. ఎవరు చెప్పారు? కశ్యప ప్రజాపతి, మహానుభావుడు. ఆయన అంటాడు, ఎట్టి పరిస్థితుల లోపల కూడా చక్కటి స్నానం చేయాలి, పారే నీటి లోపల స్నానం చేయాలి. మనమందరం పారే నీటి లోపల స్నానం చేయడం కుదరదు కాబట్టి రోజుకు ఒకసారి అవకాశం ఉన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు రోజుకు ఒకసారి స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే మళ్ళా అది కూడా బలవంత పెట్టకండి సార్,
ఏదో మేము ఇప్పటికి 3 days ఆర్ 4 days, once in 3 days, once in 4 days స్నానం చేస్తున్నాం. మీరు ఇట్లా వచ్చి బలవంతం పెట్టుకుంటుంటే సో సారీ 3 times a day, sir. మేము 3 times a day చేస్తాం. 3 days a day, 3 days బాత్. వెరీ గుడ్, వన్స్ ఇన్ 3 days. ఇంకా జనాలు ఇంకెవరైనా 4 days కి చేసే వాళ్ళు కూడా ఉన్నారా ఇంట్లో? 3 times a day. 3 times in a day. రోజుకి 3 సార్లు సార్. రోజుకి 3 సార్లు సార్. 3 రోజులకు ఒక్కసారి. వెరీ గుడ్. మీరు కూడా 3 రోజులకు కాదు సార్, రోజుకి 3 సార్లు సార్. సార్లండి. నాకు అంత ఓపిక ఉంటే అసలు స్నానం రోజు నేను వారానికి ఒక్కసారి అయినా తీసేవాడిని. సో అంత ఓపిక ఎక్కడిది వాళ్ళకు? మీకు శరీరానికి అక్కర్లేదండి, మీకు మొత్తం పునీతులు అయిపోయారు మీరు. అయ్యో రావా, నేనేదో జోక్ గా అంటున్నాను బాబాయ్. అంతే లేదు, అందరూ రోజుకి ఒకసారి స్నానం చేస్తే చాలు. ఈయన కూడా అదే చెప్తాడు, ఒకసారి స్నానం చేస్తే చాలు అని. ఒక్కటి ఏమంటాడంటే నూతిలో నీళ్లు వాడకూడదు అని చెప్తాడు జనరల్ గా. అంటే మనకి ఈ రోజుల్లో నూతి నీరు వాడేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ మరి ఎందుకనేది తెలియదు. వ్యాసుడు మరి నేను అది కనుక్కొని చెప్తాను, అంటే నాకు కూడా తెలియదు. అది జస్ట్ అందులో ఉన్న మాట చెప్తున్నాను, నేను అందులో రాసిన మాట కాబట్టి చెప్తున్నాను, కానీ నాకు కూడా కారణం తెలియదు. బహుశా నిల్వ ఉంటాయని, మరి ఈగలు దోమలు వస్తాయని ఏమన్నా అనుండొచ్చు, ఆయన నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. బట్ ఏదేమైనా మీరు మామూలుగా స్నానం చేయండి, పరిశుభ్రంగా ఉంటే చాలు. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే విడిచిన బట్టలు, అంటే ఇప్పుడు రాత్రి వేసుకున్న బట్టలు పొద్దున మాత్రం మళ్ళీ వాడకూడదు. ఇది మీ అందరికీ తెలిసిన నియమేమి అనుకుంటాను. ఒకవేళ తెలియకపోతే మాత్రం రాత్రి విడిచినటువంటి బట్టలు పొద్దున్న వాడకండి, ఓకేనా? పొద్దున్న స్నానం చేసిన తర్వాత మళ్ళీ శుభ్రమైనటువంటి బట్టలే వాడుకోండి. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మళ్ళీ మీరు కావాల్సిన బట్టలు వేసుకోండి. కానీ పొద్దున్న మీరు పూజ చేసి పవిత్రంగా అంతా ఉండే వరకు, కనీసం మధ్యాహ్నం సమయం వరకు కూడా మీరు పవిత్రమైనటువంటి బట్టలు, పరిశుభ్రమైనటువంటి బట్టలు మాత్రం తప్పకుండా వేసుకోవాలని చెప్పి చెప్తాడు. తర్వాత ఇంకా ఏమవుతాడు, మనం పువ్వులు పెట్టుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు, దేవుడికి గాని తర్వాత వారి తలలో గాని పెట్టుకుంటూ ఉంటారు కదా, అవి కూడా విడిచిన పువ్వులని తాకకూడదు అంటారు. సో అదొకటి కొద్దిగా జాగ్రత్త. మళ్ళీ ఇది కాక ఎంగిలి, ఈ రోజుల్లో ఎంగిలి బాగా అలవాటైపోయింది. ఎంగిలి ఎట్టి పరిస్థితులలో తినకూడదు, పిల్లలదైనా సరే కూడా ఎంగిలి తినకూడదు. ఇవి కాక కొన్ని వస్తువులు మనకు మన ఇళ్లలో కుక్కలు, పాములు ఇలాంటివి రావు, కానీ కీటకాలు గాని పిల్లులు గాని ఇవి ఇంట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది కొంతమందికి. ఎలకలు కూడా కొంతమంది ఇళ్లలో, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ఇళ్ల లోపల ఎలకలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను నేను ఇది. వాళ్ళు మాత్రం ఆ ఫుడ్ ని వదిలేసేయండి, ఓకే? ఏమనుకోకూడదు. తర్వాత ఇంకొక దురదృష్టం ఏంటంటే ఇట్లా నీళ్లు తాగకూడదు. కనిపిస్తుందా నా చేయి క్లియర్ గానే ఉంది కదా? ఇలా నీళ్లు తాగకూడదు, ఓకే? సో తర్వాత ఎవ్రీడే కూడా మంచిగా కేశాలకి చక్కగా ముడి పెట్టుకుని అలంకరించుకోవాలి. తర్వాత పడుకుని అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. తర్వాత నిద్రకు ముందు కూడా కాళ్ళు కడుక్కోవాలి. అన్నం తిన్న ప్రతిసారి కూడా నోరంతా పుక్కిలిచ్చి ఉమ్మేయాలి. తర్వాత కాళ్ళని పరిశుభ్రంగా కడుక్కోవాలి. ప్రతిరోజు చేయవలసినటువంటి పని. ఇదైన తర్వాత తడి కాళ్ళని అలా ఉంచి మనం తడి బట్టలతో గాని తడి కాళ్ళతో గాని దేవుడి దగ్గరికి, ఇవన్నీ మళ్ళీ చెప్తే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిస్తారు. ఇన్నాళ్ళు మేము ఇట్లనే చేస్తున్నాము, ఏం చేద్దాము అంటే కుదరదుగా. ఇప్పటి నుంచి కనీసం జాగ్రత్తగా ఉండండి. తడి బట్టలతోని ఏ పని చేయకూడదు. తడి బట్టల పైన రకరకాల క్రిములు అవి ఇవి కూడా ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి తడి బట్టలతోటి పూజ చేయకూడదు. కొంతమంది ఏమంటారు, సార్ మేము తడి బట్టలతో పూజ చేయాలి. లేదు, పొడి బట్టలతోటే పూజ చేయాలి. కాదు సార్ ఒక్కొక్కసారి తడి బట్టలే ఉంటాయి, అప్పుడేం చేయాలంటే అది 7 సార్లు విదిలించాలి, ఓకే? 7 సార్లు విదిలించి, తడి బట్ట తప్ప వేరేది లేకపోతే 7 సార్లు విదిలించి అది మాత్రం కట్టుకోవాలి, ఓకే? సో జస్ట్ ఇది ఆయన చెప్పలేదు, ఇది నేను చెప్తున్నాను. తడికాళ్ళతో పడుకోకూడదు. మళ్ళీ మనం రాత్రి పడుకునేటప్పుడు అప్పుడు ఇది వ్యాసుడు చెప్పింది. మళ్ళీ తడికాళ్ళతో పడుకోకూడదు, ఎప్పుడు కూడా తుడుచుకొని పడుకోవాలి. అర్ధరాత్రి బాత్రూమ్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కుంటాం. బద్ధకం లోపల మనకేమనిపిస్తుంది అంటే కాళ్ళు కడుక్కోవాలనిపించదు. సో కానీ కాళ్ళు తుడుచుకోవాలనిపించదు. కాళ్ళు కడుక్కోండి నెంబర్ 1. తర్వాత కాళ్ళని పొడి బట్టతో తుడుచుకొని అప్పుడే పడుకునేటప్పుడు మనం అనుకున్నట్టుగానే తూర్పు వైపు పడుకుంటే మంచిది అన్నట్టుగా చెప్తారు. తర్వాత వస్త్రములు లేకుండా పడుకోవడం అనేటటువంటిది మంచిది కాదు. తర్వాత ప్రాతకాలంలోనే పరిశుభ్రంగా ఉండి మంచిగా స్నానం చేసి భగవంతుని పూజ చేసుకొని మంత్రం చెప్పం ఎవరైనా గురువులు వాళ్ళు వీళ్ళు ఇస్తే వీటన్నిటికీ చెయ్యాలి అన్నట్టుగా చెప్తారు అనమాట. చెప్పేసి ఇది ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆ రోజుల లోపల మార్గశిర మాసం ఫస్ట్ మంత్ ఉండేది అన్నమాట. మార్గశిర మాసం లోపల ఫస్ట్ డే పాడ్యమి నాడు ప్రారంభించి ఇది ఈ వ్రతం పుంసవన వ్రతము
దీంతో నువ్వు ఏ పూజలు ఏవి చేసినా కూడా చాలా సక్సెస్ అవుతావు. అన్ని వ్రతాలు అన్ని నోములకు ఇదే పద్ధతి పాటించాలి అందరూ అని చెప్పేసి చెప్తారన్నమాట ఆయన కాశ్యపుడు. చెప్పగానే ఆవిడ సరే అంటుంది, చాలా అద్భుతంగా చేస్తూ ఉంటుంది. ఇది మన ఇంద్రుడికి తెలుస్తుంది. తెలిసి పిన్ని అనుకుంటూ వస్తాడు రోజు. ఆమెకు కావాల్సిన పనులన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆమె సంతోషపడుతూ ఉంటుంది, బాగానే చేస్తున్నానులే ఏదైతేనేంటి అని అనుకుంటూ ఉంటుంది. సరే ఆమె గర్భం దాలుస్తుంది. ఆ గర్భం దాల్చి ఉంటుంది. ఇతను ఏం చేయలేకపోతూ ఉంటాడు, ఎందుకంటే ఆమె చాలా పవిత్రంగా ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేదు. మనము ఆ తులసిదళం నవల అందరూ చదివే కదా, యండమూరి వీరేంద్రనాథ్ నవల. అందులోపల తులసి చెట్టు ఇంట్లో ఉంటుంది అనమాట. ఇంట్లో ఉంటే ఆ పాప పైన వీళ్ళు కాశ్మీరా చేయడానికి ఉండదన్నమాట. బిస్తా నుంచి వాళ్ళు ఒరిస్సా లోపల బిస్తా అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు లోపల మంత్రాలు అవి ఈ చేతబడి అది చేస్తుంటారు అనమాట. సరే ఇక్కడ వీళ్ళ పాప రోజు రోజుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ప్రమాదంతో 21 రోజుల్లో చనిపోతుంది. ఆ పాప చనిపోతే ఆస్తులు వేరే చోటుకు వస్తాయి అన్నమాట. అది అంటే ఒక ఆశ్రమంకి వస్తాయి. సో ఆ ఆశ్రమం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరిని పంపిస్తారు. పంపించి వీళ్ళ ఇంట్లో మెల్లగా కలిసిపోతున్నట్టుగా చేసి ఆ పాపను ప్రతిరోజు కూడా పడుతున్న హింసని వాళ్ళు చెప్తూ ఉంటారు, జరిగిందా ప్రోగ్రెస్ అని. కానీ తులసి నీరు ఆ పాప నోట్లో పోసినప్పుడల్లా పాపం మళ్ళీ రికవర్ అవుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నప్పుడు ఫోటో ఉన్నప్పుడల్లా సరిగా పనిచేయదు ఈ చేతపడి అది అని చెప్పి చెప్తుంటారు. ఇంట్లోపల చాలా అద్భుతమైనటువంటి పూజలు చేస్తూ ఉంటుంది ఈ తులసి వాళ్ళ మదరు. అయితే అందుకని చెప్పేసి ఆంజనేయ స్వామిని వెనక్కి తిప్పడము, తులసి చెట్టుని మాయం చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. చేయడంతో ఏమవుతుందంటే పాప ఆ చేతబడికి లోన్ అవుతుంది. తండ్రేమో ఇవన్నీ నమ్మడు. అంటే డాక్టర్ గా శుభ్రత పాటిస్తాడు కానీ బట్ జనరల్ గా ఈ పవిత్రత ఏదైతే ఈ కిరణాలు మన పూజల ద్వారా వాటి ద్వారా వచ్చే మంత్రశక్తుల ద్వారా వచ్చే తరంగాలు ఇవన్నీ కూడా ఆయన గుర్తించడు అన్నమాట నవల లోపల. ఎనీవే మీరు అందరు చదివే ఉంటారు. సరే అది చాలా మనం చిన్న ఉన్నప్పుడు వచ్చినటువంటి నవల అన్నమాట తులసీదళం అని చెప్పేసి. అది మొదటి భాగం. దాని తర్వాత తులసి అని రెండో భాగం మళ్ళీ ఆయనే రాశాడు. సో యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇది కాపీ కొట్టిన నవల తులసీదళం అనేటటువంటిది. ఫీవర్ అనేటటువంటి నవల యొక్క లూజ్ కాపీ కాదు, డైరెక్ట్ కాపీనే. చాలా ఆ తర్వాత ఆయన్నే ఒప్పుకున్నారు. సరే ఏది ఏమైతేనేంటి, ఇప్పుడు ఈమె పవిత్రంగా ఉందామని ప్రయత్నం చేస్తుంటుంది. ఇంద్రుడు ట్రై చేస్తూ ఉంటాడు, ఏమీ చేయలేకపోతూ ఉంటాడు. సరే ఒకరోజు ఏమవుతుందంటే ఆవిడ మంచి నిష్టతోటే ఉన్నప్పటికీ కూడా ఒకరోజు అనుకోకుండా కాళ్ళు గడుపుకోకుండా ఉండాల్సి ఉంటుంది, పడుకుని పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది అవకాశం చూసేసి ఆమె శరీరంలోకి ప్రవేశించి పిండంని 7 ముక్కలు కొట్టేస్తాడు. అయితే వాళ్ళు ఈయన చాలా పవిత్రమైనటువంటి బీజంను ఇచ్చాడు కాబట్టి చాలా గట్టి పిండాలు వాళ్ళు. అందుకే గట్టి పిండం అనేటటువంటిది అక్కడి నుంచే వచ్చింది అనమాట. అబ్బా వీడు చాలా గట్టి పిండంలో అంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళని ఏమీ చేయలేరు అన్నటువంటిది. ఆ విధంగా మొత్తం మీద ఆ ముక్కలుగా చేస్తే 7 ముక్కలు. అందులో ఉన్నటువంటి ప్రాణాలు ఏడుస్తూ ఉంటాయి. మా రుదా ఏడవద్దు అని అంటూ ఉంటాడు. ఇంతలోకి తల్లి మెలకువకొచ్చేస్తుంది. మెలకువకొచ్చేయగానే ఏమైంది అనగానే కాళ్ళు పట్టేసుకుంటాడు ఆమె. నన్ను తప్పైంది క్షమించు, నేను చంపుదామని ఈ పిండంని నాశనం చేద్దామని చూశాను, కానీ 7 ముక్కలు కొట్టిన తర్వాత కూడా పిండాలలో జీవం ఉన్నది. ఆ 7 నీకు పుడతారమ్మా, పుడితే నేను ఒక పని చేస్తాను, వాళ్ళందరినీ కూడా నా దగ్గర దేవతలుగా తీసుకుంటాను అని చెప్పేసి అంటాడు. నేను ఇక రాక్షసుల స్టేటస్ రాదు, వాళ్ళకి దేవతల స్టేటస్ ఇస్తాను అంటాడు. ఆవిడ సరే అని ఒప్పుకుంటుంది. తర్వాత 7 ఉన్నారు కాబట్టి ఆ 7లోంచి మళ్ళీ ఒక్కొక్క పిండంలోంచి 7 పుడతారు. అట్లా మొత్తం మీద 49 మంది మరుత్తులు పుడతారు. మనం ఇంతకు ముందు తెలుసుకున్నట్టే వీళ్ళే మన తుఫానులు, తర్వాత పెద్ద పెద్ద గాలులు, హరికేన్లు, వెలుతురు, ఉరుములు, మెరుపులు ఇవన్నీ ఇచ్చేటటువంటిది మరుత్తులు అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా యజ్ఞం అనేటటువంటిది ఏదైతే ఉందో ప్రతి పనిని యజ్ఞం అని అంటారు. మన వేదాలలో చెప్పిన పనులు గాని, తర్వాత పురాణాలలో స్మృతులలో చెప్పినటువంటి పనులను గాని యజ్ఞం అంటారు. ఈ యజ్ఞంలో ఉన్నటువంటి వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా పూర్తి నియమనిష్టలతో చేసినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతుంది ఓ పరీక్షిత్ మహారాజా. కాబట్టి కర్మకాండలు చేసినప్పటికీ కూడా అవి ఇంత నియమనిష్టగా చేయాలి. ఇంత నియమనిష్టగా చేస్తూ ఏం చేయాలంటే ఫలితాన్ని భగవంతుడికి వదిలేసేయాలి. అప్పుడు మరింత గొప్ప ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందులో ఉన్నటువంటి దోషములు మనకు అంటుకోవు మహారాజా అని చెప్పి చెప్పగానే ఆయన చాలా సంతోషపడతారు అన్నమాట. ఎన్ని కథలు చెప్పారు నాకు భక్తుల విషయాలు, చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే కూడా గొప్ప కథ ఇంకేదైనా ఉన్నదా? ఎవరైనా మహానుభావులైనటువంటి రాజులు ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా గొప్ప వాళ్ళ యొక్క చరిత్ర చెప్పండి. నేను విన్నాను హిరణ్యాక్షుడు మరణించాడని చెప్పేసి మీరు ముందు ఒకటి చెప్పారు కదా, ఆ తర్వాత ఇంకేమన్నా జరిగిందా? హిరణ్యాక్షుడు తర్వాత మళ్ళీ ఏమన్నా జరిగిందా అంటే అయ్యో ఎందుకు జరగలేదు. హిరణ్యాక్షుడు ఎవరైతే ఉన్నారో జయ విజయుల యొక్క ఒక్కసారి మీకు ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు మనం కొత్త స్కందంలోకి వచ్చాం. సార్ పుంసవనం అంటే వ్రతం పేరేం సార్?
ఆ వ్రతం పేరు. ఇందులోని నియమాలే మిగతా అన్ని వ్రతములకు, నోములకు, వీటన్నిటికీ కూడా ఇవే అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. సో అదొకటి మనం గుర్తించుకోవాలి. క్లియర్? చెప్పారు సార్ అది ఒక్కసారి ఏంటది ఒక్కసారి జస్ట్ ఇంత చెప్పి సారీ, నాకు అర్థం కాలేదు. మరుతులు చెప్పారు కదా, అది ఒక్కసారి రిపీట్ చేయండి. అంటే కథ మొత్తం చెప్పమంటారా, లేకపోతే లాస్ట్ లో ఎండింగ్? మరుతులు అంటే వీళ్ళు హరికేన్స్ ఇవి వస్తాయి కదా, తుఫాన్లు, హరికేన్లు, ఉరుములు, మెరుపులు, ఇవన్నీ ఇచ్చే దేవతలని మరుతులు అంటారు. ఓకేనా? ఉరుములు, మెరుపులు, పెద్ద పెద్ద గాలులు, హైదరాబాద్ లో ఈ మధ్య వస్తున్నటువంటివి ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా మరుతులు అని చెప్పేసి అంటారు అన్నమాట. ఓకే, క్లియర్? క్లియర్ అంటే ముందుకెళ్దాం. తర్వాత స్కందం లోపల ఇవి మనకు ఇది ఇక ఈ సీజన్ లో చెప్పుకునే 24-25 దశకాల యొక్క మా దాంట్లోకి వెళ్ళబోతున్నాం. అయితే ఇప్పుడు ఆకాశం లోపల సూర్యుడు ఒక్కడే, కానీ అంత వెలుతురు కూడా ఆయననే అందిస్తాడు. అదే విధంగా భగవంతుడు ఒక్కడే, ఓ పరీక్షిత్ మహారాజా. ఆయన వెలుతురు వల్లనే, ఆయన చైతన్యం వల్లనే మనందరము కూడా ఆనందంగా ఉన్నాము. అయితే భగవంతుడు సర్వాంతర్యామి అయినా కూడా అజ్ఞానులు, అవిద్య కలిగినటువంటి వాళ్ళు, మూర్ఖులు, మూఢులు, వీళ్ళంతా కూడా భగవంతుడి తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వారిలో ఉన్నటువంటి భగవంతుని గుర్తులేకపోతున్నారు. ఈ భగవంతుడే కాలరూపుడు, ఈయనే చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు. ఆయనని ఎన్నో రకాలుగా మనము ప్రేమించి, ద్వేషించి, రకరకాల మార్గాల ద్వారా ఆయనను మనము అందుకోవచ్చు. మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. శ్రవణం, మననం, స్మరణం, కీర్తనం, వందనం, అర్చనం, పాదసేవనం, సఖ్యం, ఆత్మ నివేదనం అనేటటువంటి 9 మార్గాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అయితే అందులో వైరభక్తి అనేది కూడా చాలా గొప్పది. వైరభక్తి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది సఖ్య భక్తి కంటే కూడా గొప్పది. అంటే ఒక్కసారి పరీక్షిత్ మహారాజ్ అడుగుతాడు, సఖ్య భక్తి అంటే ఏంటి, వైరభక్తి అంటే ఏంటి అని. వేదవ్యాసుడు దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. ఒక పక్షి కీటకంని తీసుకొచ్చి భ్రమరము దాన్ని ఒక ఇందులో పెడుతుంది అనమాట, ఒక హోల్ లోపల పెడుతుంది. ఆ లోపల ఉన్నటువంటిది అది భయపడిపోతూ ఉంటుంది అనమాట. ఎలాగా ఇప్పుడు నా పరిస్థితి ఎలాగా అని చెప్పి రాత్రంతా కూడా నన్ను ఇలా తీసుకొచ్చిందని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఒక్కసారిగా రూపాంతరం చెంది సీతాకోక చిలుకగా బయటికి వెళ్తుంది. ఒక అత్యంత జుగుప్సాకరమైనటువంటి ఒక గొంగలి పురుగు కూడా ద్వేషము ద్వారా ఒక సీతాకోక చిలుకగా మారింది పరీక్షిత్ మహేంద్ర. అంటే ఎవరు చెప్పారు ఇదంతా అంటే ధర్మరాజుకి నారదుడు చెప్పినటువంటి కథలు నీకు నేను చెప్తున్నాను ఇవాళ. గుర్తుంచుకో, చాలా అద్భుతమైనటువంటివి. ద్వేషం ద్వారా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని. షాక్ అయిపోతాడు ఆయన విని. నిజమా అంటే నిజము. దాని వెనక ఏదో కారణం ఉంటుంది. మనకు ద్వేషం అనేటటువంటిది రాదు. జయ విజయుల చరిత్ర నీకు చెప్పాను కదా, హిరణ్యాక్షుడు కథ నువ్వు అడిగావు కదా, కరెక్ట్, ఆ కథ కూడా చెప్పుకున్నాం మనము. అయితే ఆ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు మరెవరో కాదు, ఈ జయ విజయులు. తర్వాత జన్మ లోపల వాళ్ళు రావణాసురుడు, కుంభకర్ణుడు లాగాను, ఆ తర్వాత జన్మ లోపల వాళ్ళు శిశుపాలుడు, దంతవక్తుడు లాగాను వచ్చి 3 జన్మలను పూర్తి చేసుకుని భగవంతుడి దగ్గరికి చేరుకున్నారు. అనగానే అవును, మరి హిరణ్యాక్షుడిని సంహరించారు కదా వరాహస్వామి, తర్వాత ఏమైంది అని. అంటే హిరణ్యాక్షుడిని సంహరిస్తే మరి ఆయన అన్నగారైనటువంటి హిరణ్యకశిపుడు అత్యంత బాధపడిపోతూ ఉంటాడు. శ్రీహరి ఈ విధంగా వరాహ రూపంతో మా సోదరుడిని సంహరిస్తాడా అని చెప్పేసి ఏం చేయాలో తెలియదు అనమాట. సభా భవనానికి వచ్చేస్తాడు కోపంతో, కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి, చింత నిప్పుల్లాగా అయిపోతాయి. అందరినీ అడుగుతూ అందరూ తన దగ్గర ఉన్నటువంటి రాక్షస వీరులందరూ శతబాహువు, నమూచి, హయగ్రీవ, పులోమ, త్రిలోచన, 3 తరాలు ఉండేవారు, త్రిశీర్ష, అందరూ రాజులు, మీరు దానవ ప్రముఖులందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీ అందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నాను, నాకు శత్రువు ఎవడో తెలుసా? విష్ణుమూర్తి. నా అన్నగారైనటువంటి, నా సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడిని నారాయణుడు సంహరించాడు. ఆ విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఆయన మామూలు వ్యక్తి కాదు, మా సోదరుడు. దేవతలందరికీ కూడా శూలంలాగా గుండెల్లో దిగినటువంటి మహానుభావుడు. వీరందరూ ఎప్పుడు భయపడుతూ ఉండేవారు. అటువంటి వాణ్ణి కడతీర్చడానికి ఒక శత్రువు మనకు ఉద్భవించాడు. అతనిని నేను సంహరించడానికి వెళ్తున్నాను. అతని రక్తంతో నా తమ్ముడికి నేను రక్త తర్పణం చేస్తాను. ఆ రక్త తర్పణం చేసేట వరకు కూడా ఇక నాకు మనస్సు శాంతించదు. ఒక మహావృక్షం పోవాలి అంటే దాని రూట్స్ తో సహా కొట్టేయాలి.
కాబట్టి నేను ఆ రూట్స్ తో సహా కొట్టేస్తాను. ఈ దేవతలు కాదు మనకు శత్రువులు. ఈ దేవతలందరినీ మాటి మాటికి ఏదో రూపం లోపల సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ విష్ణుమూర్తి మనకు నిజమైనటువంటి శత్రువు. కాబట్టి మనం ఆ విష్ణుమూర్తిని కొట్టేశామంటే వీళ్ళందరూ పడిపోతారు. వీళ్ళందరినీ పెద్దగా ఓడించడం పెద్ద కష్టం కాదు. ఎన్నో సార్లు మన రాక్షసులు దేవతల పైన విజయాన్ని సాధించారు. అట్లాంటప్పుడు మనం ఎందుకు సాధించలేము? ఆ విష్ణుమూర్తి వల్ల మాటకి అడ్డం వస్తున్నాడు. ఈ రోజు నుంచి మీరు ఒక పని చేయండి. ఎవరెవరైతే మడి ఆచారము పవిత్రంగా ఉండేటటువంటి జనాలు ఉంటారో వాళ్ళందరినీ వేసేసేయండి. ఏం చేయండి? వేసేయి. తలకాయలు నరికి పారేసేయండి ఒక్కొక్కరిని. వేదాలు ఎవరన్నా పాడుతున్నారా? నరికేసేయి. యజ్ఞం ఎవరైనా చేస్తున్నారా? యాగాలు, హోమాలు ఏవి జరుగుతున్నా కూడా వేసేసాయి. ఎవరైనా సాధువులు కనిపించారు, తపస్సు చేస్తున్న వాళ్ళు కనిపించారు, ఆవులు కనిపించాయి, హింస చేయండి వాటిని. బంగ్లాదేశ్ వాళ్ళు ఎలా హింస చేస్తారో చూశారు. మీకు తెలియకపోతే బంగ్లాదేశ్ వెళ్ళి నేర్చుకోండి. అక్కడ చాలా అద్భుతంగా చేస్తారు. ఆ విధంగా వెళ్ళి మీరు ఆవులను సంహరించండి. విష్ణువుకు సంబంధించినటువంటి వాళ్ళు వీరందరూ కూడాను, విష్ణువుకి ఎవరైతే ఆప్తులో వాళ్ళందరినీ మీరు కనుక హింసించడం మొదలెడితే విష్ణుమూర్తి ఎక్కడున్నా పారిపోయి వచ్చేస్తాడు. నేను వెతకాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా నేను ఒక పని చేస్తాను. నేను ముల్లోకాలు వెతుకుతా, నా పగ తీర్చుకుంటాను. మీరందరూ హింసాకాండాన్ని కంటిన్యూ చేయండి. ఈ ఊరు ఆ ఊరు అని కాదు, ప్రతి ఊరు వెళ్ళండి. దొరికినట్టుగా వేసేయండి. మనం చెప్పినటువంటి ఈ కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి లక్షణాలు. కాబట్టి అలా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపేస్తూ ఉండండి అని చెప్పేసి అప్పుడు వెళ్తాడు అనమాట. తన తన్నదారి అంత్యక్రియలు చేయడానికి తన తమ్ముడి సోదరుడి కుమారులు ఉంటారు అనమాట. శకుని, శంబరుడు, కాలనాగుడు, మధోత్కచుడు ఇలా కొంతమంది ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి దహన కర్మలు చేయించేసేసి అప్పుడు తల్లి బాధపడుతూ ఉంటుంది. వృషభాను అని చెప్పి హిరణ్యాక్షుడు భార్య ఉంటుంది అనమాట. ఆవిడ దగ్గరికి వెళ్తాడు. అమ్మ బాధపడకండి అమ్మా. ఇది ఏంటనుకుంటున్నారు? ఈ ప్రపంచం అనేటటువంటిది ఒక చలివేంద్రం. చలివేంద్రం దగ్గరికి మనం ఎందుకు వస్తాం? నీళ్లు తాగుతాం, వెళ్ళిపోతాం. నీళ్లు తాగడానికి వచ్చాము, నీళ్లు తాగాము, వెళ్ళిపోయాము. ఈ ప్రపంచం కూడా అంతే. మనమందరము కలవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అందరం అక్కడ దగ్గర రావడము, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాం. అంతేగాని ఇది ప్రపంచం అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది అనుకోవద్దమ్మా. అంటే మరదలు కూడా పాపం అలా చూస్తూ ఉంటుంది. ఈయన చెప్తుంటే బావగారు బాగా చెప్తున్నారని చెప్పి తల్లి కూడా చూస్తూ ఉంటుంది అనమాట. ఇది చాలా బాధపడుతూ ఉంటుంది. వింటూ ఉంటారు. అమ్మ ఎందుకమ్మా బాధపడతారు? ఇది మామూలుగా జరిగే ప్రకృతి ధర్మము. పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేహం పడిపోవడం అనేది సహజమే. దేహము ఒక శరీరంలోంచి మరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది అంతే. ఆత్మ శాశ్వతమైనటువంటిది. అందులోనూ నా సహోదరుడు ఎవరైతే ఉన్నారో అతను మహాయోధుడు, వీరాధి వీరుడు. వీరత్వం వల్ల మరణించాడు అతను. ఏ రోడ్ యాక్సిడెంట్ అయిపోయి చనిపోలేదు, ఇంకోటి ఏదో రోగం వచ్చి చనిపోలేదు. ఘోరంగా పోరాడి మరణించాడు. ఎందుకని? అది ఆయన ధర్మం కాబట్టి చేశాడు. తన ధర్మం పాటించి ఆయన జీవితాన్ని సాధించాడు. అందులో ఎవరిని ఉద్దేశించి ఆయన గొడవ పడ్డాడు? ఈశ్వరుడితోటి. ఆ ఈశ్వరుడు ఎవరు? సర్వవ్యాపకుడు, అందరి హృదయాలలో ఉన్నటువంటి వాడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు. ఈ ప్రకృతి అంతా కూడా ఆయన సృష్టించాడు, తన మాయతో సృష్టించాడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణాల వల్ల మనము భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాము. మనలో ఉన్నటువంటి సాత్విక, తామస, రాజసిక గుణాల యొక్క కలయిక వల్ల మనము భగవంతుడిని గుర్తించలేకపోతున్నాం. భగవంతుడు అనే ఒక శక్తి అని కూడా ఉందని గుర్తించలేకపోతున్నాం. అసలు పట్టాలు ఉన్నాయని కూడా తెలియని రైలు సంగతి ఏంటి? పట్టాలు ఎక్కిన రైలు ఎప్పుడో ఒకసారి పట్టాలు దిగితే మళ్ళీ పట్టాలు ఎక్కుతుంది. కానీ అసలు పట్టాలే ఎక్కని రైళ్లు ఎన్నో ఉన్నాయమ్మా. కాబట్టి గుర్తుంచుకోండి. మనం ఏమనుకుంటున్నాం? ఇదంతా శాశ్వతం అనుకుంటున్నాం. కాదు. ఒక కుండ ఉంది. ఆ కుండ మట్టిగా మారిపోవాల్సిందే, ఎప్పటికైనా కూడా పగలవలసిందే. నీళ్ళ లోపల ఇలా మనం తలబెట్టి చూస్తే ఆ నీళ్లు కనుక కదులుతూ ఉంటే మన ముఖం కూడా కదులుతున్నట్టు ఉంటుంది. అది నిజమా? అది అసత్యం. అర్ధరాత్రి పడుకున్నప్పుడు మనము ఒక తాడును చూసి అది పాము అని అనుకునేటటువంటి భ్రమ ఉంది. ఇవన్నీ కూడా భ్రమలు, ఇవన్నీ సత్యం కాదు. సత్యం ఒక్కటే. ఆ సత్యం ఏంటంటే పరమాత్మ, సర్వాంతర్యామి, మహానుభావుడు. ఆయన ఇచ్చినటువంటి ఈ సంసార వలయం లోపల మనము కొట్టుకు చస్తున్నామమ్మా. అర్థం చేసుకోండి. మీకు అర్థం కావాలంటే నేను ఒక కథ చెప్తాను. వీళ్ళందరూ ఏమవుతుందంటే పాపం అప్పుడే ఇక్కడ దహనకాండలు పూర్తి చేసి వస్తారు. అందరూ ఈయన చెప్తుంటే శ్రద్ధగా వింటారు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు అందరూ ఎలా వింటున్నారో అలాగన్నమాట. నేను కూడా హిరణ్యకశిపుని అన్నమాట. ఇది ప్రవచనం అయిపోయిన తర్వాత వెళ్ళేసి బయటికి వెళ్ళి చెప్తాను అనమాట. ఎవరెవరైతే విష్ణుమూర్తి పూజలు చేస్తుంటారో వాళ్ళందరినీ ఆపేయమని చెప్పండి. సో అయితే ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన ఏమంటుంటాడు? మీకు ఒక కథ చెప్తాను. ఉషీనర దేశం అనేటటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశం లోపల
సుయజ్ఞుడు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన మహానుభావుడు. ఆయనకి చాలా మంది భార్యలు ఉంటారు. అయితే ఆయన మరణిస్తాడు. మరణించగానే ఆ సమయం లోపల ఇక రాణులందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు. రాజు చనిపోయాడని ఏడుస్తూ ఉంటారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడుస్తుంటారు. మేము ఎక్కువ ఏడిస్తే మాకు మంచిదని ఏడ్చే వాళ్ళు కూడా చాలా మంది అలా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు యమధర్మరాజు ఆశ్చర్యపోతాడు, ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు? వాళ్ళలో కొంతమంది యమధర్మరాజు తిడుతూ కూడా ఉంటారు. నేను ఆశ్చర్యపోతాడు, ఇదేంది ఇలా తిడుతున్నారు, నన్ను ఎందుకు తిడుతున్నారు, మధ్యలో నేను చేసిన తప్పేముంది, ఎవరి కర్మకు తగ్గ ఫలితాన్ని నేను అందిస్తున్నాను కదా, అటువంటిప్పుడు నన్ను తిట్టుకోవడంలో లాభం ఏముంది అని ఒక బ్రాహ్మణ బాలకుని రూపం లోపల వస్తాడు. వచ్చి, ఎందుకమ్మా మీరు అందరూ బాధపడుతున్నారు? పుట్టినటువంటి దానికి చనిపోయేటటువంటి అవకాశం లేదా? వికారాలు మనుషులకు కాకపోతే ఎవరికి ఉంటాయి? మరి చనిపోతాడు ఆయన. ఎందుకు మన కళ్ళ ముందు ఇంతమంది చనిపోతున్నారు కదా, ఎందుకు ఇంకా మరణం మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది? శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోదాం అనుకుంటామా? ముసలైపోయిన తర్వాత ఏమవుతుంది? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సో మనం ఎంత మనం వెతుకున్నా కూడా మనము ఇక్కడ దొరికే వాళ్ళం కాదు, మనం ఆత్మస్వరూపులము. కాబట్టి ఏంటంటే మనం ఆ విషయాన్ని గుర్తించకుండా మనం ఏమనుకుంటున్నామంటే మనం ఆత్మస్వరూపం కాదు అని చెప్పి తెలుసుకోవడం వల్ల మనము ఈ శరీరాన్ని శాశ్వతం అనుకుంటున్నాం. కానీ శరీరం ఏంటి? పంచభూతాలతో తయారైంది. ఇదంతా యమధర్మరాజు చెప్తున్నాడు ఈ సుయజ్ఞుడు అనేటటువంటి రాజు యొక్క భార్యలకి. ఇదేంటి పంచభూతాలు? ఈ పంచభూతాలన్నీ మళ్ళీ ఏమవుతాయి? వాటి తత్వాలలో కలిసిపోతూ ఉంటాయి. సో ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి మళ్ళీ అన్ని కలిసిపోతాయి. కాబట్టి తెలుసుకొని ఉండాలి మీరు. తెలుసుకోకపోతే ఏమవుతుంది? విచారం కలుగుతుంది. ఆ విచారం వల్ల లాభం ఏముంది? మిగిలినటువంటి సమయాన్ని కూడా మీరు వృధా చేసుకున్న వాళ్ళే అవుతారు. కాబట్టి ప్రయోజనం లేదు. మీకు ఒక కథ చెప్తాను అని మళ్ళీ మూడో కథ, కథలో కథ. ఆ కథ ఏం చెప్తుంటాడంటే యమధర్మరాజు సుయజ్ఞుడు భార్యలకు చెప్తూ ఉంటాడు. ఒక వేటగాడు ఒకరోజు ఒక పక్షిని చంపేస్తాడు. చంపేయగానే ఆ పక్షి భార్య భోర్న ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు చంపేశావు క్రూరుడా, మేమెంత అమాయకపు జీవులం కదా, మేము ఏముంది ఎక్కడో దొరికిన నీళ్ళని తాగుతాము, వచ్చి మా దీంట్లో మేము ఉంటాము, మా గుడిలో మేము ఉంటాము, మేము ఎవరికి అపకారం చేసేటట్టుగా కాదు, అపకారం చేసే శక్తి లేదు, అపకారం చేయాలన్నటువంటి ఆలోచన కూడా లేదు మాకు, ఎందుకు మాకు ఇంత అన్యాయం చేసావు? దాని బదులు నన్ను కూడా పట్టుకొని తినేసి, ఈ లోపల మా పిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఎవరు తోడు? వాళ్ళకి ఇంకా కనీసం రెక్కలు కూడా రాలేదు, బయటకు వెళ్ళి ఆహారం తెచ్చుకుందామంటే వాటికి రెక్కలు కూడా రాలేదు. పాపాత్ముడా, అవి మేము ఎప్పుడెప్పుడు వస్తామా, భోజనం ఎప్పుడెప్పుడు ఇస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి ఏడుస్తూ వాడి దగ్గరికి వెళ్తాం. ఎలాగంటే వాడేం చేస్తాడు, అవునా అని చెప్పేసి దీన్ని కూడా చంపేస్తాడు. సో ఏమర్థం అవుతుంది? జనాలకు ఏ విషయము తెలియక జనాలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు అని యమధర్మరాజు అంటాడు. ఇప్పుడు ఏమైంది? అది ఆఖరికి తల్లి పోయే పిల్లలు మాత్రం మిగిలిపోయాయి. ఎందుకు జరుగుతున్నాయి ఇవి? కాబట్టి ఇక గుర్తించింది, ఇక మీరు బాధపడకండి. ఎందుకంటే అందరికీ ఇది సహజము, ఇది ప్రకృతి నియమము, దీన్ని దాటాలి అనుకోవద్దు. కనీసం ఇది ఉంది అని చెప్పి గుర్తించగలిగితే బాధ తగ్గుతుంది. కొన్ని కోట్ల జన్మలు మనం ఇక్కడ బతుకుతాము, కోట్ల జన్మలు ఎత్తుతాము, కానీ కోట్ల సంవత్సరాలు బతకం ఒక జన్మ లోపల. ఆ సత్యాన్ని గుర్తించకు, జరిగిందంతా కూడా ఒక లీల అనుకో అని చెప్పేసి యమధర్మరాజు ఈ సుయజ్ఞుడి భార్యలందరికీ చెప్తాడనమాట. చెప్పగానే అప్పుడు వాళ్ళందరూ కూడా కళ్ళు తుడుచుకుంటారు. కొంతమంది ఏంటంటే ఏడు ప్రాణులు కూడా ఉత్తగా ఏడ్చిన వాళ్ళు అయితే అమ్మయ్య గొడవ వదిలిపోయిందని చెప్పి తుడుచుకుంటారు. ఇంకొంతమంది ఏమో నిజంగానే ఏడుస్తున్న వాళ్ళు బాధ అంతా తగ్గి వాళ్ళు ఊరుకుంటారు. ఈ కథ అంతా కూడా హిరణ్యకశిపుడు తన మరదలు అమ్మగారికి చెప్తాడు అనమాట. అమ్మ, ఇదంతా కూడా ఒక ఈశ్వర లీలమ్మ, ఆలోచించుకో, ఇంకేమీ లేదు, ఈశ్వర లీల తప్ప మరేది కాదు. ఇక్కడ భగవంతుణ్ణి గుర్తించకపోవడమే మనం చేస్తున్నటువంటి మొదటి తప్పు అని చెప్పేసి అంటాడు. అనగానే ఇంకా వాళ్ళకు ఒక్కసారిగా వారు మొత్తం ఆయన కొడుకు, తమ్ముడి పిల్లలు గాని, ఈయన భార్య, వీళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు. మహానుభావుడు ఈయన అని చెప్పేసి అనుకుని వాళ్ళందరూ వెళ్ళి తపస్సుతోటి భగవంతుడి యొక్క లీలల లోపల నిమగ్నులై నిరంతరము ధ్యానము, మెడిటేషన్ చేసుకుంటూ అలా ప్రశాంతంగా ఉండిపోతారు. ఈయన ఏం చేస్తాడు, గుండె రగిలిపోతూ ఉంటుంది, బాధ తట్టుకోలేకుండా ఉంటాడు, కళ్ళు పటపట కొరుకుతాడు, చేతులు ఇలా గట్టిగా బిగిస్తాడు. బిగించేసి నడుచుకుంటూ వెళ్ళిపోయి మందరగిరికి వెళ్తాడు. వెళ్ళిపోయి అక్కడ నిటారుగా నిలబడి ఇట్లా రెండు చేతులు పైకెత్తేసి ఇట్లా పెట్టేసేసి ఇంకా దృష్టిని కూడా పైకి పెట్టేసి కాళ్ళకి మీద అసలు ఏమి బ్యాలెన్స్ ఉందా లేదా అని కూడా పట్టించుకోకుండా తపస్సు చేస్తాడు. ఆ తపస్సు ఏ స్థాయికి వెళ్తుందంటే ఇంకా అలా వెళ్తూ మొత్తం భూమి అంతా కూడా ముక్కలైపోతుందేమో అన్నట్టుగా ఉన్నటువంటి గ్రహాలు, గెలాక్సీలు, నక్షత్రాలు అన్ని కూడా కంపించడం మొదలెడతాయి, చిందర వందర అయిపోతూ ఉంటాయి. ఇంకా దేవతలందరూ ఏం చేయాలో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. చూడండి, ఇంకా ఆయన చూస్తే ఆయన తపస్సు ఆపేటట్టుగా లేడు. ఇటువంటి తీవ్ర తపస్సు వల్ల ప్రపంచం అంతా కూడా పాడయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆయనకు ముందు కనిపించండి.
అనగానే అప్పుడు బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి కనిపిస్తాడు. వెళ్ళి చూసేసరికి హిరణ్యకశిపుడు ఎక్కడ కనిపించాడు. ఆ చెట్లల్లో, చేమల్లో, ఆకులలో, వీటిల్లో వాటిలో ఎక్కడ చూసినా కూడా కనిపించాడు. ఎందుకు కనిపించాడు అంటే రక్తం, మాంసం శరీరంలో అన్ని పోయాయి. కేవలం ఎముకల గూడు మాత్రం మిగులుతుంది. వెతుక్కుంటాడు. ఈయన చాలాసేపు వెతుక్కుంటే కనిపిస్తాడు. వెదురు చెట్లలోంచి చిన్న ముక్కల్లాగా కనిపిస్తాడు అనమాట. అప్పుడు తన చేతి నుంచి నీళ్లు చల్లేసరికి ఆయనకు మళ్ళీ మామూలు రూపం వచ్చేస్తుంది. రాగానే అప్పుడు చాలా సంతోషపడతాడు. ఎముకల గూడులాగా మారిపోయావు నాయన, ఏం కావాలి నీకు అంటే, పితామహ, నా తపస్సుకి మీరు కనిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కావలసినటువంటి వరం ఇవ్వండి. నాకు వరం ఏం కావాలి అంటే, నేను మరణం లేకుండా ఉండాలి. అది అసంభవము. పుట్టిన ప్రతి ప్రాణి, పుట్టకపోతే అది వేరే సంగతి. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. కాబట్టి ఇంకేమన్నా కోరుకోని. అయితే నేను పగలు చనిపోకూడదు, రాత్రి చనిపోకూడదు, భూమి మీద చనిపోకూడదు, నీళ్ళలో చనిపోకూడదు, గాలి లోపల చనిపోకూడదు, ఆకాశంలో చనిపోకూడదు. గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, యక్షులు, రాక్షసులు, దేవతలు వీళ్ళెవ్వరి చేతిలో కూడా నేను చనిపోకూడదు. నాకు అసలు ఏ ఆయుధాలతో కూడా నేను చనిపోకూడదు. ఏ మృగానికి కూడా నేను ఆహారం కాకూడదు అని చెప్పి చెప్తాడు. అన్ని కేసులు ఆలోచిస్తాడు ఆయన. పగలు చనిపోకపోతే రాత్రి చనిపోతాడు, రాత్రి చనిపోకపోతే పగలు చనిపోతాడు. కాబట్టి పగలు రాత్రి 2 కండిషన్స్ పెట్టాడు. అలాగే అన్ని పెట్టాడు. సో పెట్టిన తర్వాత మరి సరే అని చెప్పేసి బ్రహ్మదేవుడు ముందైతే తపస్సు చాలించేద్దామని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోగానే అప్పుడు ఇంకా ఇంటికి వచ్చేస్తాడు. ఈయన సంతోషంతో వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చిన తర్వాత ఇంకా అందరినీ కొట్టేసి ముందు ఫస్ట్ ఎవరికైనా కావాల్సింది స్వర్గలోకమే. వెళ్ళిపోయి స్వర్గలోకంలో వెళ్తాడు. వెళ్ళేసి ఇక ఫుల్ గా డ్రింక్స్ చేసుకుంటూ రాత్రంతా ఇక ఫుల్ పార్టీలు చేసుకుంటా ఇక ఫుల్ వీళ్ళందరినీ డాన్సులు చేయమని, పాటలు పాడమని అంటాడు. నారదుడు, గంధర్వులు వీళ్ళందరూ పాటలు పాడుతూ ఉంటారు. అయ్యే అప్సరసలందరూ డాన్సులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాక వీరు ఎవరైనా యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారంటే ఎవరికి ఇస్తున్నారా అంటే, ఇంద్రుడి కంటే నేనే ఇంద్రుడిని, నాకే ఇచ్చే అంటాడు. అగ్నిది అందరినీ నాకే ఇచ్చే, అందరివి నాదే. యముడికి చెప్తాడు ఎవడు ప్రాణం తీయాలో ఎవడు ప్రాణం తీయకూడదో తను చెప్తే యముడు వినాలి. ఎందుకంటే అష్టదిక్పాలకులలో యముడు ఒకడు. గాలి వీచాలంటే, గట్టిగా గాలి వీచాలంటే నా పర్మిషన్ తీసుకొని గాలి వీచాలి. వర్షం పడాలంటే నేను వర్షం పడాలనా వద్దా అంటే, ఇప్పుడా జర్రాగు నేను బయట పోతున్నా అని చెప్పేసి ఆపి అంటే అన్ని తన కంట్రోల్లోకి తెచ్చేసుకుంటాడు అనమాట. ఇక తను తప్ప ఇంకేం లేదు. సూర్యుడు ఉదయించాలన్నా కూడా ఇదే. సూర్యుడు ఎక్కువ వేడి ఉండాలా, తక్కువ వేడి ఉండాలా డిసైడ్ చేసేది కూడా ఈయనే. సో ఈ రకంగా తను చేద్దాం అనుకున్నంత క్రూయల్టీ చేస్తూనే ఉంటుంది. క్రూరత్వం పెరిగిపోతూ ఉంటుంది. దేవగణాలు ఏం చేయాలో తెలియదు. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు అనమాట, మీరేమీ బాధపడకండి, ఈయనకు ఒక కుమారుడు జన్మించబోతాడు. ఆ కుమారుడు వల్లనే ఇతను మరణిస్తాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. నిజమా అంటే, అవును మరణిస్తాడు తప్పకుండా. ఈయనకి 4 పిల్లలు పుడతారు. ఆ 4 లోపల ప్రహ్లాదుడు ఎవరైతే ఉంటారో అతను మహానుభావుడు. ఆ ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుంచే చక్కటి రూపము, చిన్నప్పటి నుంచి కూడా అందరినీ ప్రేమించే మనస్తత్వము. ఇంట్లోపల ఎవరిని కూడా బానిసలుగా చూడడము, సేవకులుగా చూడడము చేసేవాడు కాదు. చిన్నప్పటి నుంచి కూడా అందరినీ ప్రేమగా చూస్తూ ఉంటాడు. చక్కటి రూపం, విద్య, వినయం, సంపద అన్నీ ఉన్నాయి ఈయన దగ్గర. చాలా సౌమ్యుడు అన్నమాట. అయితే ఇంద్రియాలన్నీ నిగ్రహించి హరినామ స్మరణ మనసు లోపల చేసుకుంటూ ఉంటాడు. ఈయనకు ఆశ్చర్యం వేస్తుంటది. ఒక్కొక్కసారి రావణాసురుడు అతన్ని చూస్తుంటే కొడుకుని చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇంత కొడుక, కనీసం జోక్ గా కూడా అబద్ధాలు చెప్పడే నా కొడుకు అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఎప్పుడు తపస్సులో ఉన్నట్టే ఉంటాడు. మరి మిగతా 3 పిల్లలు మామూలుగానే ఉంటారు. వాళ్ళ పేర్లు మర్చిపోయాను నేను. ఒకరి పేరు హ్లాదుడు, ఇంకేవో 2 పేర్లు ఉంటాయి మర్చిపోయాను నేను. సో అయితే జస్ట్ భాగవతం బుక్ చూడండి, మీకు వ్యాసుడి బుక్ లోపల ఉంటాయి. 4 పేర్లు ఉంటాయి. సో అయితే మిగతా వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఈ ఒక్కడు మాత్రం ఎప్పుడు తపస్సు చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు కూడా తనలోనే భగవంతుడు ఉన్నట్టుగా గుర్తిస్తూ ఆనందంగా ఉంటాడు అనమాట. ఈయనకి ఇక సరే ఎంతసేపు కూడా కొడుకు ఇలా డల్ గా ఉంటూ, మరి అట్లా అని చెప్పి డల్ గా ఉన్నాడంటే ఏదో బాధలో ఉన్నట్టుగా కాదు, ఆనందంలోనే ఉన్నా అందరితోని కలవకుండా మామూలుగా ఉంటే ఈయనకు అనిపిస్తుంది గురువు దగ్గరికి పంపించే సమయం అయిందని చెప్పేసి అప్పుడు పిల్లవాడి దగ్గరికి వచ్చి, నాన్న విద్యలు నేర్చుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యము. సో విద్యలు నువ్వు నేర్చుకో, మంచిగా అన్ని విద్యలు నేర్చుకో, చెడు ఏదో మంచి ఏదో నీకు అప్పుడు తెలుస్తుంది. ఆ చెడు మంచి తారతమ్యం తెలిసిన తర్వాత జీవితం లోపల మనం పైకి రావడం అనేటటువంటిది ఉంది. కాబట్టి విద్య నేర్చుకో, చక్కటి శిక్షణ, మంచి వినయము, వీటన్నిటితోటి నువ్వు చాలా అభివృద్ధి చెందుతావు, గొప్ప కీర్తిమంతుడు అవుతావు, నువ్వు మంచి యశస్సు సంపాదించుకుంటావు అని చెప్పి శుక్రాచార్యుడికి 2 పిల్లలు ఉంటారు, చండు, అమర్కుడు అని చెప్పి. వారిద్దరికి అప్పచెప్తాడు ప్రహ్లాదుని. అప్పచెప్పి ఇక మీరు ఇక్కడే ఉండండి, మా దగ్గరే ఉండి మా పిల్లోడికి నేర్పించండి అని. ఇక వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్తూ ఉంటారు. వాళ్ళు చాలా అద్భుతంగా నేర్చుకుంటూ ఉంటాడు. వారు చెప్తున్నవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి రిపీట్ చేస్తూ ఉంటాడు.
కాకపోతే మనసు మాత్రం ఎంతసేపు కూడా శ్రీహరి పైననే నిమగ్నమై ఉంటుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఏది వింటున్నా కూడా ఇటు వెనక నుంచి అది రన్నింగ్ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. మనం త్యాగరాజు విషయం లోపల అన్నాం, ఆయన 1,00,000 సార్లు ఎలా దేవుణ్ణి ప్రార్థించాడు అంటే తన తన హృదయం యొక్క స్పందనతో దాన్ని కనెక్ట్ చేశాడు. అన్ని పనులు చేస్తున్నా కూడా లోపల ఆ భగవంతుడి యొక్క ధ్యానం అలా కొనసాగుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి కొనసాగుతూ ఉంటుంది. సో ఇంకా అప్పుడు మళ్ళీ ఓ రోజు అడుగుతాడు, ఏం జరిగింది అని చెప్పేసి. ఏం తెలుసుకున్నావు ఇప్పటి వరకు గురువుల దగ్గర? నువ్వు మాట్లాడుతుంటేనే నాకు ఎంతో ముచ్చటగా, ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. గురువుల దగ్గర నువ్వు నేర్చుకున్నటువంటి విద్యలు ఏంది, రకరకాల విశేషాలు ఏమున్నాయి, నీతి శాస్త్రం ఏం నేర్చుకున్నావు అంటే, అప్పుడు నాన్న ఓ తండ్రి, ఈ భూమి మీద మనిషి పుట్టిన తర్వాత చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఎన్నో తాపత్రయాలు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చెప్పేసి సంసారం అనేటటువంటి ఈ భవసాగరంలో మునిగిపోతున్నాను నాన్న. అంధకారం లోపల కొట్టుకుపోతున్నాడు. అయితే నాకు ఒక జన్మ వచ్చింది, ఈ జన్మ ద్వారా నేను భగవంతుడిని సాధించేటటువంటి అవకాశం ఉంది అని తెలియక తెలిసినటువంటి ఒకే జన్మని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వింతలు గుర్తించలేకపోతున్నారు. సృష్టి స్థితి లయ అనేవి వారికి కూడా ఉంటాయి అన్నది విషయం గుర్తించడం లేదు. ఎండమావి దగ్గర నీళ్ల కోసం ఎలా అయితే వెతుకుతూ ఉంటారో వీరందరూ కూడా అలా వెతుకుతున్నారు నీళ్ళని. ఎంతసేపటికి కూడా నీళ్లు దొరకవు వాళ్ళకి. కానీ ఎంత సుఖము, భగవంతుడి నామంలో ఎంత సుఖం ఉంది. ఎక్కడ ఉన్నావు అని తెలియదు. అరణ్యంలో ఉండని, నువ్వు పెద్ద నగరంలో ఉండని, ఇంట్లో ఉండని, ఎక్కడ ఉన్నా కూడా భగవంతుడి పేరు తలుచుకుంటూ ఉంటే వచ్చేటటువంటి ఆనందం అమోఘమైనటువంటిది కదా. అది తెలియకుండా అందరూ కూడా నాన్న చాలా కష్టాలు పడుతున్నారు నాన్న, ఇది ఎక్కడి న్యాయము అనగానే ఈయన అంటాడు, ఇవి నీకు ఉన్నవి నాకు తండ్రి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి, నువ్వు చెప్పినటువంటి భావాలన్నీ కూడా నాకు తెలుసు. అయితే జనరల్ గా లోకం లోపల తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు అవే చేస్తారు, తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారో పిల్లలు అవే నేర్చుకుంటారు. నువ్వు చెప్పిన మాటలో నేను ఖండించడం లేదు, కానీ నీ మాటలో విష్ణువు అనే ఒక మాట తీసేసి మిగతావన్నీ చెప్పు నువ్వు, ఐ యాక్సెప్ట్ అనగానే ఈయన అంటాడు, నాకు ఇంగ్లీష్ కూడా వచ్చు నాన్న, నువ్వు ఒప్పుకుంటావని తెలిసింది నాకు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, విష్ణు భక్తులను నువ్వు బాధ పెడుతున్నావు, దేవతలను హింసిస్తున్నావు, మునిగణాలను వేధిస్తున్నావు, యజ్ఞయాగాలని బ్యాన్ చేసి పెట్టేశావు, ఆవులను ఇష్టం వచ్చినట్టుగా హింసిస్తున్నావు. ఇవన్నీ కూడా చేయడం తప్పు కదా అంటే, తండ్రి నువ్వు నా తప్పులు చెప్పేంత వాడివి అయినవా అంటే, అవును నాన్న, ప్రపంచం లోపల నిజమైనటువంటి సత్యం తెలుసుకోలేని మాత్రమే అమాయకంగా ఈ పిచ్చి వ్యామోహంతో, నువ్వు పిచ్చి ద్వేషంతో చాలా మంది భార్యా పిల్లల కోసం చేస్తూ ఉంటారు. నీకేం తక్కువైందని చేస్తున్నావు నాన్న. భార్య పిల్లల కోసం ఏవేవో చేసుకుంటూ ఇదే పరమావధి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అందుకే కొద్ది మంది మాత్రమే దేవుని చూడగలుగుతున్నారు కదా నాన్న. కాబట్టి నాకు తెలియదు నాన్న, నువ్వు అన్న మాటలు కరెక్టే, నువ్వు చేస్తున్నవి చూసి నేను నేర్చుకోవాలి, కానీ నా మనసు ఏంటో మరి ఇనుము అయస్కాంతం వైపు వెళ్తున్నట్టే వెళ్తుంది నాన్న అని అంటాడు అనమాట. అనగానే తండ్రి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి చాలా ఇదైపోతాడు, ఏంటి నిజంగా ఇదంతా మాయ కాకపోతే మరి ఏమిటి అని చెప్పేసి అప్పుడు ఆ గురుపుత్రులు వాళ్ళు వీళ్ళు అందరూ అంటారు అనమాట, అలా కాదు, నువ్వు ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఈయన దగ్గరికి వచ్చి కొంత టైం ఇవ్వండి, మీ అబ్బాయిని మార్చేటటువంటి అవకాశం మా దగ్గర ఉంది అని చెప్పేసి చాలా రకరకాల ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా కూడా బోధిస్తారు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఇంటికి దగ్గర ఉంటే మారే ఛాన్స్ లేదు, పద ఆశ్రమానికి వెళ్ళని చెప్పి ఆశ్రమంలో నేర్పిస్తారు. నేర్పించి చెప్తారు. చెప్పినప్పుడు కూడా మళ్ళీ ఈయన అదే చెప్తాడు. చెప్పగానే ఇంకా ఏం చేయాలో కాదన్నమాట. అంటే నువ్వు కనీసం మేము గురువులము, మా యొక్క విలువనైనా కాపాడవయ్యా అంటారు. అంటే అది కూడా లేదన్నమాట. ఎంతసేపు నారాయణ నారాయణ నారాయణ, నేను తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే నారాయణ 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 అంటున్నాను. ఎలా నేను మానవలసినటువంటి అవసరం, ఎలా నేను మానగలుగుతాను? ఈ దేహము నారాయణుడి కోసం కాకపోతే ఇక దీనికి తోలుతిత్తికి సంబంధం ఏమనుందా? ఇది ఉన్నదంతా కూడా భగవంతుడి కోసమే. కమలాక్షి నర్చించు కరములు కరములు అది ఉంది కదా, అలాగా ఆయనను పూజించేటటువంటివి మాత్రమే మన శరీరము గాని, మన నోరు గాని, మన ప్రతి ఒక్కటి కూడా దేవుడిని మనము గుర్తించడం కోసం మాత్రమే ఉన్నాయి. హరిభక్తి లేకపోతే ఈ సంసార వలయంలో పడ్డం అనేది ఎట్లా అంటే, గుడ్డోడికి వెన్నెలుంది అని చెప్తే లాభం ఏమిటి, నపుంసకుడికి పెళ్లి చేసి లాభం ఏంటి, చెవిటి వాడు ముందు శంఖం ఊపితే లాభం ఏముంది, ఏది చేస్తే లాభం ఏముంది? నేను గుర్తించాను, తండ్రి అండ్ గురువులందరికీ చెప్తూ ఉంటాడు, నేను గుర్తించాను భగవంతుడు తప్ప మరి ఏది కూడా లేదు ఈ ప్రపంచం లోపల. ఇందాక చెప్పినట్టుగా స్మరణం, కీర్తనం, స్మరణం, వందనం, అర్చనం, దాస్యం, ఆత్మ నివేదనం, సఖ్యం, ఇవేవేది చెప్పామో ఈ అన్ని రకాల భక్తులని అందించింది మనకు ప్రహ్లాదుడే.
ఆయన అంటాడు అనమాట, ఇన్ని రకాలుగా మనం భగవంతుడికి దగ్గర అవ్వచ్చు అని చెప్పి తెలిసినా కూడా మనం భగవంతుడికి దగ్గర అవ్వకపోతే ఇంకేమిటి? ఆయన ఆశ్చర్యపోతుంటాడు, హరిభక్తి తప్ప వేరేది మాట్లాడేందుకు నా కొడుకు అని. బాధ ఇదా అని మీరు నేర్పించేది? వీటిని ఇది మాత్రం మంచిది కాదు అంటే మీరు ఊరుకోండి, నేను మిగతా పిల్లలందరితో కూడా పెట్టి నేర్పిస్తాము అని చెప్పి ఆ పిల్లల దగ్గరికి వెళ్తారు. ఆ పిల్లల దగ్గరికి వెళ్తే ఆ పిల్లలందరికీ కూడా ఓ రోజు గురువు గారు బయట ఎక్కడో పనులకు వెళ్తారు. వెళ్ళగానే ఈయన ఆ పిల్లలందరికీ కూర్చొని చెప్తాడు. గురువులు మనకి చెప్పే విద్యలన్నీ ఏంటి? ఈ పాంచభౌతిక శరీరాలకు సంబంధించినవి మాత్రమే. కానీ మనకు కావాల్సింది పారమార్థికమైనటువంటి విద్య. మనకి చెప్పేదంతా కూడా ఇక్కడ లౌకిక విద్యలు, కానీ మనకు కావాల్సినటువంటిది పారమార్థిక విద్య. ఆ విద్య లేనప్పుడు ఇవన్నీ నేర్చుకొని లాభం ఏమిటి? మన కళ్ళ ముందే ఎంతో మంది దేహయాత్ర చాలించడం మనం చూడడం లేదా? కాబట్టి అది గుర్తించండి, ఇవన్నీ కూడా అశాశ్వతాలు. ఈ జీవితము అశాశ్వతము, ఈ శరీరము అశాశ్వతము. కాబట్టి మనకు ఎప్పటికప్పుడు కూడా నేను జీవితంలో 4 పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షము, అందులో అన్నిటికంటే గొప్పదైనటువంటి మోక్షాన్ని సాధించడానికి వెళ్ళాలి. కాబట్టి నా జీవితాన్ని సక్రమ మార్గంలో ఉండాలి. జీవితం ఎంత? 100 సంవత్సరాలలో 50 ఏళ్ళు నిద్రనే పోతాము. తెలియకుండా ఎన్నో సంవత్సరాలు చిన్న పిల్లలుగా ఉంటూ అలా ఇలా ఎంతో వృధా చేసుకుంటూ ఉంటాము. మిగిలిన కొద్ది సమయాన్ని కూడా శ్రీనివాస్ స్టూడెంట్స్ చూసావు కదా, శనగలు ఇచ్చుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నారు. ఏమంటావు చెప్పు? ఎంత దారుణం చెప్పు. జీవితంలో ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారు వాళ్ళు. ప్రవచనాన్ని 2 సార్లు వినండి అని చెప్పి రాత్రి అయిన పాపం 11:30కి 12:30కి 1:30 కూడా అయ్యో వీళ్ళు పొద్దున లేచేసరికి ఈ వీడియో లేకపోతే తల్లకిందులు అయిపోయి ప్రహ్లాదుడు గనక విష్ణుమూర్తి కోసం అల్లకల్లోలం అయిపోయినట్టుగా అల్లకల్లోలం అయిపోతారని ఆయన భయపడి ప్రవచనం పోస్ట్ చేస్తే వీళ్ళేమో సంవత్సరానికి ఒక రోజు కూడా చూడరు. మరి ఏం చెయ్యాలా? అలా ఉన్నారయ్యా వీళ్ళందరూ. ఈ బాధలు తీరడానికి ఏవేవో నేను పెట్టింది ఏంటంటే కొంచెం వాయిస్ ఏదోలా ఉంది వీడియో రాత్రి ఇంగ్లీష్ లో వచ్చింది సార్. చెప్తా. అయితే సో ఈ విధంగా మనం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఏవైతే ఉంటాయో ఇవి తీరడం కోసమే మన జీవితం అంతా కూడా వృధా చేసుకుంటూ ఉంటాం. భార్య అంటే ఆ రోజుల్లో భార్యలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి భార్యలతో ఆనందంగా ఉండడము, పిల్లలతోని కేరింతలు, వీళ్ళందరూ మళ్ళా అంతైనాక మళ్ళీ అక్కడితో సరిపోతుందా? మళ్ళీ వీళ్ళందరూ మన అదుపులో ఉండాలి, మన కంట్రోల్ లోపల ఉండాలనేటు ఇవి జరగకపోతే మళ్ళీ బాధ, కోరికలు తీరకపోతే బాధ, ఆ బాధలోంచి పిచ్చెక్కడము, మనసు స్థిరంగా ఉండకపోవడం, ఇది ఇంతవరకు చూసుకుంటే అసమర్థుల జీవయాత్ర కాదా ఇది? కాబట్టి ఈ అజ్ఞాన సాగరంలో మనం అందరము ఉండే కంటే కూడా అసలు మనకు కావలసినటువంటి నిజమైనటువంటి జ్ఞానాన్ని తెచ్చుకోవడం కాదా? పిల్లలందరూ ఆశ్చర్యపోతారు, నువ్వు కూడా మా క్లాస్మేట్వే, ఇవన్నీ నువ్వు గురువు గారు నీకు ప్రత్యేకంగా నేర్పించాలా అంటే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇవి నేర్పించినందుకే మీ నాన్నగారు నీ మీద చాలా కోపంగా ఉన్నారు. మరి నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి అంటే, ఓ అదే ఏం లేదు, మా నాన్నగారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిన టైం లోపల ఇంద్రుడు చాలా మంది రాక్షసులందరినీ, మన అసురులందరినీ వధించి మన అమ్మగారిని నన్ను పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు నేను అమ్మగారి కడుపులో ఉన్నాను. అప్పుడు నారదుడు వచ్చి అంటాడు, ఈవిడని ఎందుకు పట్టుకెళ్తున్నావు నువ్వు? ఈవిడ మహానుభావురాలు, విష్ణు భక్తురాలు ఈవిడ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే లేదు ఈ కడుపులో ఉన్నాడు మళ్ళా శత్రువు అయితే ఎట్లాగా అంటే, శత్రువు కాడు, నేను పెంచుతాను అని చెప్పేసి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఆయన నియమాలను మా అమ్మ ఎంత అద్భుతంగానో పాటించేది, చాలా అద్భుతంగా పాటించేది. ఆశ్రమ జీవితాన్ని గడిపింది. ఆయనలో ఉన్నటువంటి ధర్మతత్వము, జ్ఞానము, ఇవన్నీ కూడా మా అమ్మకు వినిపించాయి. అవన్నీ కూడా నాకు చిన్నప్పుడు కడుపులో ఉండగానే ఒక్కొక్కటి నాకు తెలిసిపోయింది. కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, ఆత్మ తప్ప ఇంకా శాశ్వతమైనటువంటిది లేదు. ఆ ఆత్మ జ్ఞానం నాకు రావాలి అంటే నేను హరిని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదు అన్నటువంటి విషయం నాకు బాగా చిన్నప్పుడే, కడుపులో ఉన్నప్పుడే నాకు అర్థమైపోయింది. అందువల్ల బహుశా మన అందరి వయస్సు కంటే నేను కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నానేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇది తప్పదు. అలా అని చెప్పేసి కర్మకాండాలు తప్పు అని కాదు. శ్రీహరి అందరి ప్రాణుల హృదయాలలో వీటిల్లో ఉంటాడు. కాబట్టి ఏంటంటే మనము ఆ ప్రాణం కోసము ఆలోచించే బదులుగా మనము మన బాధ్యతగా మనకు ఇచ్చినటువంటి కర్మలను చేసుకుంటూ ఉండాలి. కానీ ఏమవుతుంది, బాగా తెలివైనటువంటి విద్వాంసులైనటువంటి అతి తెలివైనటువంటి కర్మలు ఎంతో మంది చేస్తూ ఉంటారు. అవి సక్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాయని నమ్మకం లేదు. ఈ మాట ఎవరన్నారండి? ఇప్పుడు అన్నమాట శ్రీనివాస లేకపోతే ప్రహ్లాదుడా? రూపంలో ఉన్న శ్రీనివాస్ సార్. ప్రహ్లాదుడు అన్నాడు, ఇంత గొప్ప ప్రహ్లాదుడు. నేను ఇప్పుడు అంటుంటే మీరు ఏదో నా మీద తెచ్చుకుంటారు. ఆయన ఏమన్నాడు తెలుసా? చాలా తెలివైనటువంటి విద్వాంసులం అనుకున్నటువంటి ఎంతో మంది అతి తెలివితోటి ఎన్నో రకాల కర్మలు చేయిస్తూ ఉంటారు. అవి సక్రమమైనటువంటి ఫలితాలు, మంచి ఫలితాలు ఇస్తాయి, మనం అనుకున్న ఫలితాలు ఇస్తాయని, అనుకూలమైనటువంటి రిజల్ట్స్ వస్తాయని గ్యారంటీ లేదు. ఇది కేవలము
నా విధి అని మాత్రమే చెయ్యాలి. కాబట్టి ఫలాపేక్ష అనేటటువంటిది ఉండకూడదు. ఎవరు చెప్పారండి ఇది? నేను చెప్పిన ప్రతి మాట కూడా ప్రహ్లాదుడు చెప్పినట్టుగా వేదవ్యాసుడు రాసినటువంటి పుస్తకంలో ఉంది. సో ఇంతకంటే గొప్ప ఏముందంటే కర్మకాండలు అనేటటువంటివి భక్తితో చేయనప్పుడు ఇవేమేందంటే కర్మకాండాలు మధ్యలో వచ్చిన పర్పస్ మంచిదే కానీ వాటిని మధ్య లోపల చాలా మంది చాలా దారుణంగా చేసేసేసి వాటిని అందుబాటులో లేకుండా దాన్ని ఒక యాంత్రిక విషయంలాగా తీసుకొచ్చారు. ఇవన్నీ నేను చెప్తున్నాను. యాంత్రిక విషయంలాగా తీసుకురావడం వల్ల అవి వాటి ఫలితాలను కోల్పోయాయి. ఈ హడావిడి, ఆ పూజలు చేస్తున్న వాళ్ళలో అహంకారము, అందులో పూజలు చేస్తున్న వాళ్ళని మీరు చూడండి కావాలంటే కర్మకాండలలో వాళ్ళు ఎలా చేస్తారంటే అందరినీ పురుగుల కంటే హీనంగా చూస్తారు. నువ్వు ఇలా వేయాల్సింది ఇలా వేసావు అనుకో, ఏమైతే తప్పేముంది? ఏదో రకంగా నెయ్యి వేసావు నువ్వు దేవుడికి, దాన్ని ఒక ఆయన తిడుతున్నాడని నిన్న కళ్ళ ముందు చూశాను. ఏందయ్యా నువ్వు అని చెప్ప అంటే ఏంటి తెలుసుకొని పుట్టాలా అని ఇంత అహంకారాలతో పెరుగుతుంటారంటే నాకు వాళ్ళు వచ్చారనమాట మా అపార్ట్మెంట్ లోపల వచ్చి, శ్రీనివాస్ గారు పిల్లి ఎదురుగా పోయిందండి ఏం చేయాలి అన్నారు. అనగానే ఇంతలోకే వాళ్ళ వైఫ్ ఎడమ నుంచి కుడికి వెళ్ళిందా, కుడి నుంచి ఎడమకి వెళ్ళిందా అని ఆలోచిస్తుందా అని చెప్తుంది. నాకు ఎటు వెళ్ళిందో తెలియదండి. ఎడమ నుంచి కుడికి వెళ్తే మంచిదా, చెడు జరుగుతుందా మనకు, కుడి నుంచి ఎడమకి వెళ్తే చెడు జరుగుతుందా మనకు అన్నది. నేనన్నమాట, 2 టైమ్స్ లో చెడు జరగదు, అది నీ మీద దుంకుతే చెడు జరుగుతుంది అని చెప్పాను అన్నమాట. అప్పటి నుంచి ఇక నన్ను అపార్ట్మెంట్ లోపల ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా స్వేచ్ఛానంద స్వామి అనడం మొదలెట్టారు అనమాట. ఆచార వ్యవహారాలని పెద్దగా ఇది లేకుండా భగవంతుడి నామ స్మరణంలోనే ఎక్కువ ధ్యానము, ఎక్కువ ప్రశాంతత, ఎక్కువ ఇదిగా ఉండాలని నేను చెప్తాను. వాళ్ళు ఏంటంటే ఆచార వ్యవహారాలలో ఉంది, ఆ పిల్లి ఎడమ నుంచి వచ్చిందా కుడి నుంచి వచ్చిందా వాళ్ళకి అది క్వశ్చన్. బైదవే నా పేరు బాగుందా లేదా చెప్పలేదు ఎవరు. బాగుందండి. సో అలా చెప్తారు అన్నమాట. చెప్పగానే కాబట్టి ఆయన ప్రహ్లాదుడు అంటుంటాడు అనమాట, వీటన్నిటి ద్వారా మనకు ఫలాపేక్షనే ఆశిస్తూ చేస్తాము కాబట్టి వీటి వల్ల మనకు ఎప్పుడు కూడా లాభం ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ధర్మబద్ధమైనటువంటి జీవితం గడుపుతూ జ్ఞానాన్ని సంపాదించడం. ఆ జ్ఞానం అనేటటువంటిది మనని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి ఆ మార్గం మనకు కావాలి. ఆ మార్గం ఇవ్వడానికి షార్టెస్ట్ రూటు, చాలా చిన్న దారి ఏంటంటే శ్రీహరి. కాబట్టి మనం ఆయనని ధ్యానములను చేస్తూ ఉండాలి. వ్రతాలు, యాగాలు, దానాలు, తపస్సు ఇవన్నీ చేసినా కూడా ఆయన మనకు దర్శనం ఇవ్వడు. గుణవంతులము, సదాచార సంపన్నులము అయినా కూడా మనకేం లేదు. భక్తి ఒకటే భగవంతుడికి ప్రీతి అయినటువంటి మార్గము. మనం హరి కృపకు మనము పాత్రులము కావాలి అంటే భక్తి మాత్రమే కావాలి. దేవతలకు కానీ, ఇది రాక్షసులకు కానీ, ఇది మనుషులకు కానీ ఎవరికైనా కూడా భక్తి అనేటటువంటిది లేదు. ఆ భక్తి అనేటటువంటిది మన భావనలోంచి రావాల్సిందే. కాబట్టి ఆ భావన లేనిదే భగవంతుడు నువ్వు ఎంత చదువుకున్నావు, ఎంత తెలివైన వాడివి, ఎంత ఇది ఏమి చూడడు. కాబట్టి మనకు వచ్చినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ ఈ మాట ప్రహ్లాదుడు చెప్పింది, శ్రీనివాస్ చెప్పలే. మనకు వచ్చేటటువంటి గురువులు ఏం చెప్తారు మనకు? వాళ్ళు నేర్చుకున్నది మనకు చెప్తారు అంతే. అందులో ఉన్న సారం చెప్పరు. భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గము చెప్పరు. దయచేసి నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎవరు చెప్పారు ఇది? శ్రీనివాస, ప్రహ్లాదుడా? శ్రీనివాస్ సార్. ఆయన అంటే మనకు గురువులు ఉన్నారు, కానీ గురువులు వాళ్ళు నేర్చుకున్న విషయాలే మనకు నేర్పిస్తారు. వాళ్ళ గురువు మంచోడో కాదో మనకేం తెలుసు, ఎవరి గురువులు మంచోడో కాదో ఏం తెలుసు, సారం ఎవరు నేర్పించారు వీళ్ళు. కాబట్టి మనకు చేయవలసినదల్లా కూడా ఏంటంటే భగవంతుడి యొక్క లీలలను, భగవంతుడి యొక్క కథలను, భగవంతుడి యొక్క జ్ఞానానికి సంబంధించిన విషయాలను నిరంతరము తలుచుకుంటూ ఆయన ధ్యానం లోపల ఉండడమే. ఈ సాంగత్యాలు, చెడు సాంగత్యాలు మనం వదిలేయాలి. ఇది కూడా ప్రహ్లాదుడు చెప్పింది, శ్రీనివాస్ చెప్పింది కాదు. శ్రీనివాస్ ఎప్పుడు చెప్పినా వాటినే నేను మీకు అడపా చెప్పడం జరుగుతుంది, కానీ ఇవన్నీ చెప్పింది భగవంతుడే. వేద వ్యాసుడు ఇవన్నీ చెప్పడంలో అర్థం ఏంటి అంటే వేదంలో ఉన్నటువంటి సారమునంతా కూడా పురాణ రూపం లోపల అందించారు ఆయన మనకు. సరే, ఇంతలోకే గురువులు వస్తారు, చెడ్డ అమార్కుడు వస్తారు. వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఇక వాళ్ళు వచ్చేసరికి గురుపత్నులు చెప్తారు, ఇగో ఆయన ప్రహ్లాదుడు ఏం చేశాడో తెలుసా, ఇవాళ నువ్వు ఆయన అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటే నువ్వు తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టావు. ఆయన ఏంటంటే ఎవరికి సంసారం అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇవన్నీ లౌకిక విద్యలు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళంటారు ఇదంతా లవ్ కదా. లవ్ కాదు, లౌకిక విద్యలు. లవ్ అంటే ప్రేమ ఇంగ్లీష్ లో చెప్తున్నావు, మనకి ఈ రోజుల్లో ఇంగ్లీష్ ఎక్కడుంది, ఈ రోజుల్లో ఇంగ్లీష్ మనకు రాదు కదా అని అంటారు వాళ్ళు. అనేసి వాళ్ళు ఇది లవ్ విద్య కాదు, లౌకిక విద్య అని చెప్పేసి అంటున్నాడు ఆయన. కాబట్టి ఇది కుదిరేటట్టుగా లేదు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు గురుపత్నులు. చండామార్గులు ఈయన దగ్గరికి వెళ్ళిపోతారు.
వెళ్ళేసి ఇక ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు మీ అబ్బాయిని బాగు చేసే ఛాన్స్ మాకు లేదు, మమ్మల్ని క్షమించండి. మా నాన్నగారు ఏమన్నా చేయగలుగుతారేమో కానీ మేమైతే చేయలేము. మేము మీ కుమారుడిని ఇంకా చదివించడం మా వల్ల కాదు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఒక్కసారి హిరణ్యకశిపుడు తట్టుకోలేకపోతాడు. చాలా ఇష్టపడతాడు కొడుకుని. అందులో కొడుకు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, ఆ వేషధారణ ఇవన్నీ చాలా నచ్చుతూ ఉంటాయి. ఎంత విష్ణుమూర్తిని ద్వేషించినా కూడా ఆయనకు మనసు లోపల విష్ణుమూర్తి తత్వము తెలుసు, విష్ణుమూర్తి గొప్పతనం తెలుసు. ఆ ఉక్రోషం, చాలా మంది మన మీద నేరాలు చెప్పే వాళ్ళు మనల్ని ద్వేషించే వాళ్ళు అయ్యి ఉండకపోవచ్చు. ఉక్రోషంతో కూడా మన మీద నేరాలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం వాళ్ళతో మాట్లాడలేదని కాదు, వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్ కి వెళ్ళలేదనో, వాళ్ళ పిల్లలను మనం సరిగా దీవించలేదు, ఏదో కారణం ద్వారా ఉక్రోషంతో మనతో మాట్లాడని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. ఈయనకి ఉక్రోషం ఉంది. అప్పుడు అంటాడు పిల్లాన్ని, ఏం నాన్న ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ప్రపంచంలో గాలి వీచాలన్నా, సూర్యుడు ఎండ సరిగా ఇవ్వాలన్నా, వర్షాలు సరిగా కురవాలన్నా, యమధర్మరాజు ఎవరన్నా తీసుకెళ్ళాలన్నా కూడా నా పర్మిషన్ తీసుకొని వెళ్తారు. నువ్వేంటి నా ముందు నువ్వు సరిగ్గా అర్థం చేసుకో. ఇంద్రుడు రా ముందు తలకాయ ఉంచుకొని మాట్లాడతాడు. నువ్వు హరినామం చేయమని చెప్పేసి నీ క్లాస్మేట్స్ అందరికి చెప్తున్నావాట ఏంది? పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళా నేను. మీ చదువురాని టీచర్ ఏం చెప్పిందో తెలుసా? మీ పిల్లోడు ఇట్లా అల్లరి చేస్తున్నాడు క్లాస్ లోపల అని చెప్పి చెప్పింది. అంటే లేదు నాన్న, మా క్లాస్ లో లేడీ టీచర్స్ లేరు అంటాడు ప్రహ్లాదుడు. అంటే అదే లేరా, ఉండరు అనుకున్నా నేను ఆప్టిమిస్టిక్ గా. లేరు నాకు తెలుసు. సో కాబట్టి నువ్వేం చేస్తున్నావు అయితే నీ వల్ల మన వంశానికి కలంకం వస్తుంది. ఇంకా దీనివల్ల నాకు ఇంకా నేను చంపడం తప్ప వేరే మార్గం లేదు. నువ్వు ఇక్కడ ఏదో సుఖంగా ఉంటూ అన్ని రకాల ఆనందాలు పొందుతూ నువ్వు ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు చాలా మందిగా మాట్లాడుతున్నావు. అంటే నాన్న, నువ్వు ఈ ప్రపంచం అంతా జయించాను అని చెప్పావు కదా. నువ్వు చెప్పిన కథనే ఒకసారి చెప్తాను. నువ్వు విష్ణుమూర్తిని వెతుక్కుంటూ వెళ్ళావు, ప్రపంచంలో అన్ని చోట్ల చూసావు అంటే, అవును అన్ని చోట్ల చూశాను. మరి ఎక్కడ కనిపించాడు? ఎక్కడ కనిపించలేదు. నారదుడు కూడా నాతో పక్కన ఉన్నాడు. ప్రపంచం అంతా చూశాను, ఆ అధముని అక్కడే ఆయన గర్వాన్ని అనువదొద్దామని, కానీ ఎక్కడ దొరకలేదు నాకు ఆయన. అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆ సమయంలో నీ హృదయంలో దాక్కున్నాడు ఆయన. ఎందుకంటే అక్కడ తప్ప నువ్వు అన్ని చోట్ల చూస్తావు, నువ్వు నీ లోపల చూసుకోవడం లేదు నాన్న. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని లోకాలను జయించావు, విశ్వంలో ఉన్న లోకాలన్నీ కూడా జయించావు, కానీ ఇంద్రియాలను జయించలేకపోయావు. ప్రపంచం కంటే నీ ఇంద్రియాలు నిన్ను నువ్వు జయించలేకపోవడం ఎంత దుర్మార్గమో ఆలోచించావా నువ్వు? నీ అంతర్ల శత్రువులని నువ్వు నాశనం చేసుకోలేకపోతున్నావు, నీ కర్మ బంధాలను నువ్వు తెంచుకోలేకపోతున్నావు నాన్న. గుర్తుంచుకో, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటటువంటి ఏవైతే నీకు లోపల ఉన్నాయో వాటిని నువ్వు తగ్గించుకుంటున్నావా అనగానే ఆశ్చర్యపోతాడు. ఏంటి నీ మొండితనం అని చెప్పేసి, జగన్నాథుడు అంటున్నావు, ఏమిట్రా అతను ఎక్కడ కనిపించలేదు నాకు, నేను వెతికాను, నువ్వు అన్నట్టుగానే ఆయన ఎక్కడ లేడు అని అంటాడు. అనగానే కాదు అని కోపం వస్తుంది నాకు. వచ్చేసి కొడుకుని ఏనుగులతో తొక్కించడము, నీళ్ళల్లో వేయడము, పాముతో కాటులు వేయించడము, కొండల మించి పైకి విసిరేసేయడము, ఎన్ని చేసినా కూడా మళ్ళీ సాయంత్రానికి నాన్న అనుకుంటా నవ్వుకుంటూ వస్తాడు. కొడుకుని చూస్తేనేమో సంతోషము, కొడుకు రూపం లోపల తన శత్రువు తన దగ్గరికి వస్తున్నాడేమో అనే బాధ. ఏమీ తెలుసుకోలేకపోతుంటాడు. కొడుకుని చంపేయమంటాడు, చంపేస్తే అయ్యో నా కొడుకు చనిపోతాడేమో అని ఇంటికి వచ్చి బోర్న ఏడుస్తుంటాడు. మళ్ళీ తీరా చూస్తే కొడుకు సాయంత్రం వచ్చేసరికి సంతోషపడతాడు. సంతోషపడేసరికి మళ్ళీ కొడుకు నారాయణ గురించి చెప్తూ ఉంటాడు. ఒక తండ్రికి అంతా జయించాడు, తన కొడుకు దగ్గర ఓడిపోయాడు. విభీషణుడు ఒక్కడు చాలు, మొత్తం లంక మొత్తం కూలిపోయింది. కానీ వీరు పోరాడింది ఎందుకోసము? ధర్మం నిలబడడం కోసం వీరంతా పోరాడారు. ధర్మ స్థాపన కోసమై బంధుత్వాలను కూడా లెక్క చేయనటువంటి వారు వీరు. అటువంటి వారు కాబట్టి మనం ఈ రోజు వాళ్ళ కథలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎంతసేపు తన కుమారుడిని ఎంత చేసి ఏమి చేస్తే లాభం ఏంటి? ఎక్కడున్నాడు అంటే పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు ఉన్నదంతా ఆయననే. ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, ఎక్కడ లేడో చెప్పు. దినంలో, పగల్లో, రాత్రి, నీటిలో, గాలిలో, అంతరిక్షం లోపల, అగ్ని లోపల, రాత్రి పగలు అన్ని చోట్ల ఆయననే ఉన్నాడు. నువ్వు నక్షత్రాలు చూస్తున్నావా? నక్షత్రాలు, గెలాక్సీలు చూస్తున్నావా? గెలాక్సీలు, ప్లానెట్స్ చూస్తున్నావా? ప్లానెట్స్ లో ఉన్నాడు. అన్ని చోట్ల ఆయననే ఉన్నాడు. నువ్వు ఎక్కడ చూడాలని చెప్తావు? ఇందుగలడు అందులేదని సందేహం అవలదు చక్రి సర్వోపగతుండు, ఎందెంది వెతికి చూడగా అందందు. పోతన భాగవతంలో చెప్పారు ఈ పద్యాన్ని. ఆ పద్యం మనము ఇందులో లేకపోయినప్పటికీ కూడా, వేదవ్యాసుడు దాంట్లో లేకపోయినప్పటికీ కూడా మనం అది తలుచుకుంటే తప్పేమీ లేదు. అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు. ఎక్కడెక్కడ నువ్వు వెతికితే అక్కడక్కడ ఉంటాడు అనగానే, అరే మూర్ఖుడా, ఎక్కడ ఈ స్తంభంలో ఉన్నాడా, ఇందులో ఉన్నాడా అంటే ఉన్నాడు. వెళ్ళి చేతితో గుద్దుతాడు. యాక్చువల్లీ మనకు వేరే రకరకాల పుస్తకాలలో రకరకాలుగా కొట్టినట్టుగా
మనకు తెలుస్తుంది. కానీ యాక్చువల్ గా చేతితో గుద్దుతాడు ఆయన. గుద్దగానే అప్పుడు ఒక్కసారిగా ఆవేశంగా వెళ్తాడు. ఇందులో ఉన్నాడా అయితే? అన్ని చోట్ల ఉన్నాడని చెప్తున్నావు కదా, ఇందులో గనక లేకపోతే ఉన్నాడా ఈ సమయం? ఉన్నాడు. డౌట్ నీకుంది, నాకు లేదు నాన్న, డౌట్ లేదు నాకు. ఇందులో కనుక లేకపోతే నేను నరికి పారేస్తాను. ఓకే అంటాడు. అనగానే అప్పుడు ఒక్కసారిగా పెల 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 పెలమని పెద్ద శబ్దం, అది వినగానే ఒక్కసారిగా వినిపిస్తుంది అన్నమాట. ఎట్లా అంటే భయంకరమైనటువంటి సౌండ్ కనిపిస్తూ ఉంటుంది. మొత్తము నారాయణుడు అందులోపల నుంచి, నరుడు కాదు, మృగము కాదు, నరసింహుడు, రాత్రి కాదు, పగలు కాదు, సంధ్యా సమయం, ఆకాశం కాదు, భూమి కాదు, తన తొడలు, లోపల కాదు, బయట కాదు, గడప దగ్గర. అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు, గోర్లు, వీరన్నిటితోటి అద్భుతమైనటువంటి రూపం లోపల భగవంతుడు ఉద్ఘాటన. ఒక్కసారి ఆశ్చర్యపోతూ ఉంటాడు అతను, ఇటువంటి రూపం ఇలా ఉంటుందా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటాడు అనమాట. భయంకరమైన ధ్వని ఒకటి ఆవిర్భవిస్తుంది అనమాట. మొత్తం చెవులన్నీ కూడా పెక్కటిల్లిపోతాయి, గ్రహాలన్నీ కూడా దద్దరిల్లిపోతాయి. ఇంతకు ముందు ఎప్పుడు కూడా అటువంటి శబ్దం ఎవరు విని ఉండరు అన్నమాట. ఉండగానే ఒక్కసారిగా ఈయన హృదయం మొట్టమొదటిసారిగా భయంతో కంపించడం మొదలెడుతుంది. దానికి ఆయన పెల పెల చట చట చాలా బాగా రాశారు వ్యాస భాగవతం లోపల. చాలా అద్భుతమైనటువంటి ఇది అనమాట. అలా ఒక గొప్ప తేజస్సు కలుగుతూ ఆ తేజస్సులోంచి భగవంతుడు ఇలా వస్తున్నాడు అనమాట. వస్తూ ఉంటే ఆయన నడుస్తున్నటువంటి నడకకు మొత్తం మారిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి తేజస్ అంతా భగవంతుడి కళ్ళు ఏమి కనిపించవు. ఒక్కసారిగా కళ్ళు మూతలు పడినటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఆయన ఎవరున్నది ఎదురుగా అనేది కూడా తెలియనటువంటిది ఇదనమాట. కానీ సంతోషం, ఒకవైపు సంతోషం ఏంటంటే తను జన్మ చాలిస్తున్నాను అనే సంతోషం ఒకవైపు అనుకోవచ్చు, ఒకవైపు ఏమో నా శత్రువుని నాలుగు చూడగలిగాను అని చెప్పేటటువంటిది. అలా చూసేసరికి ఆయన నాలిక ఒక కత్తిలాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నోరు ఒక పెద్ద గుహలాగా ఇలా భయంకరమైన జూలు ఇలా 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 తిప్పుతూ ఉంటాడు అనమాట. మొత్తం చూస్తే ఆ జూలు ఎంత ఉంటుందంటే ఈయన సభా భవనం అంతా ఇదైపోయి ఆకాశం వరకు వ్యాపించిందా అన్నట్టుగా ఇట్లా కళ్ళు ఇలా పెట్టుకొని వస్తాడు అనమాట. వచ్చేసరికి అవి మొత్తం ఎట్లా అంటే ఒక బంగారం వర్ణం, ఒక హిరణ్య వర్ణం లోపల మధ్య లోపల గ్రీన్ కలర్ ఈ గుడ్లతోటి కనిపిస్తూ ఉంటుంది అనమాట. కనిపిస్తూ ఇలా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇక కూరలు ఇలా భయంకరంగా తన నుంచి కొరికేస్తాయేమో అన్నంత ఇదన్నమాట. అటువంటి రూపంతో మహానుభావుడైనటువంటి నరసింహుడు కనిపించడం వస్తుంది అనమాట. ఆయన ఇలా అని అంటాడు అనమాట. ఆ శబ్దానికి ఒక్క సెకండ్ ఈయన వణికిపోతాడు. అప్పటిదాకా బాణాలు గదలు ఏవో వేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఒకసారి ఇవి ఈ సమయం లోపల ఎట్లా ఉంటుందంటే దొరకకపోతే ఒక పిల్లి గనక ఎలకను పట్టుకున్నట్టు ఇలా పక్కకు తీసుకొచ్చేసేస్తాడు అనమాట. తీసుకొచ్చేసేసి అలా తీసుకొచ్చేస్తాడు. తీసుకురాగానే ఆయన ఏం చేయలేకపోతూ ఉంటాడు అనమాట. చాలా వాడి అయినటువంటి గోళ్ళు అలా గరుత్మంతుడు గనక ఒక పాముని మోసుకొస్తున్నట్టుగా ఇలా ఎక్కడ చూసినా కూడా మొత్తం అంత భూకంపం వచ్చిందా, ఇన్ని పక్కల నుంచి సునామీ వచ్చిందా అన్నటువంటి భయంకరమైనటువంటి రూపము. ప్రపంచం అంతా కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడా? ఇక మరి ఏమీ కనిపించటం లేదు. హిరణ్యకశిపుడికి ఏమీ కనిపించటం లేదు. తన చేతిలో గద ఎప్పుడు పడిపోయిందో తెలియదు, తన చేతిలోంచి ఖడ్గం ఎప్పుడు పడిపోయిందో తెలియదు. ఏది చూసినా కూడా ఆ భగవంతుడు చేస్తున్నటువంటి వికటాట్టహాసాలు ఏవైతే ఆ శబ్దాలు ఉన్నాయో ఆ శబ్దాలే తన చెవుల లోపల మారుమోగుతూ ఉంటాయన్నమాట. నేను ఎంత సంహరిద్దామని చెప్పేసి ఏమనుకున్నప్పటికీ కూడా అతనికి ఏమీ తెలియదు. అతను ఎంతో విచిత్రంగా కత్తులు తిప్పేవాడు, ఎంతో విచిత్రంగా గదలు వేసేవాడు. కానీ అతను ఏమీ పట్టించుకోడు. జస్ట్ ఒక గరుత్మంతుడు వచ్చేసి ఒక పాముని లేపినట్టుగా లేపి ఇలా చేతులతో ఇలా గిలగిల 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 కొట్టుకుంటూ ఉంటాడు. ప్రపంచాన్నంతా కూడా హడలెత్తించినటువంటి హిరణ్య కశిపుడు భగవంతుడి చేతి లోపల చిన్న పిట్ట మాత్రమే. భగవంతుడు తలుచుకుంటే ఎంత రాక్షస శక్తి! భక్తులను కాపాడడానికి ధర్మబద్ధమైనటువంటి భక్తులను, మళ్ళీ నేనే భక్తుడిని బాబోయ్ ఈ గోడతో చచ్చిపోతున్నాం కాదు. నిజంగా అలా ప్రేమించేటటువంటి భక్తులతోటి ఎవరైతే విషం తినడానికి రెడీగా ఉన్నారో, ఎవరైతే కొండల మించి తోసినా కూడా భగవంతుడి నామం వదలరో, అటువంటి భక్తులను కాపాడడానికి భగవంతుడు వస్తాడు అనడానికి నిదర్శనంగా ఆ భగవంతుడు మొత్తము ఇక్కడ ఆ మొత్తం కనిపిస్తున్నదంతా కూడా నరసింహస్వామి రూపంలోనే వస్తున్నాడు. ఆ వేగము, ఆ క్రోధము, ఆ అహంకారము, ఆ భయంకరమైనటువంటి నాదములు, ఆ రౌద్రము, ఆయన ఆ సింహం కదా ఈ కింద భాగం ఇలా కదులుతూ ఉంటే దానికే సగం చచ్చిపోతాడు హిరణ్యకశిపుడు. అప్పుడు వచ్చేసి ఆయనని ఇలా తీసుకొచ్చేసేసి తన తొడల మీద కూర్చోబెట్టుకుంటాడు. ఊరువుల మీద కూర్చోబెట్టి, గడప మీద కూర్చోబెట్టి, ఇంటి బయట కాదు ఇంటి లోపల కాదు, నరుడు కాదు మృగము కాదు, నరసింహము
కూర్చోబెట్టి ఇలాగా చీల్చేస్తాడు. చీల్చేసేసి ఆ మాంసము ఇవన్నీ ఇలా తీసుకుంటాడు. ఆయన పేగులు తీసేసి తన మెడ లోపల వేసుకుంటాడు. వేసుకొని చాలా ఇదిగా భయంకరంగా గర్జిస్తూ కూర్చుంటాడు అనమాట. కూర్చోగానే ఇంక అప్పుడు అక్కడికి వచ్చినటువంటి దేవతలు, యక్షులు, గంధర్వులు, నాగులు అందరూ చెప్తుంటారు, మమ్మల్ని ఇలా బాధ పెట్టారు దేవుడా, నువ్వు వచ్చి కాపాడావు మమ్మల్ని అని అందరూ స్తుతులు చేస్తూ ఉంటారు. అయినా కూడా అని ఇంకా ఆ రుద్రం తగ్గదు. నా భక్తుల్ని ఎన్ని బాధలు పెడతావా? ఆ కోపము, ఆ ఉగ్రత్వము అదంతా కూడా ఎలా అంటే ఒక పెద్ద ఆ కోపం చూస్తూనే వీళ్ళందరూ భయపడిపోతూ ఎన్నో రకాల స్థుతులు చేస్తూ ఉంటారు. ఆఖరికి బ్రహ్మదేవుడు, శివుడు కూడా వీళ్ళు ఆయనని ప్రభు ఇక ఉపసంహరించుకో, నీ కోపాన్ని తగ్గించుకో అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా ఏం కాదు. అప్పుడు చివరికి ఇది పరిగాదని చెప్పేసి లక్ష్మీదేవికి చెప్తారు, ఆయన ఉగ్ర రూపం చూసావు కదా, వెళ్ళి ఆయన ఈ సమయంలో ఆయనని నేను మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పేసి ఆవిడ అంటుంది. అప్పుడు చివరికి ప్రహ్లాదుని పంపిస్తాను, నాయన నువ్వు వెళ్ళి ఆయనని నువ్వే మంచి చేసుకోగలవు అని చెప్పి. అప్పుడు ప్రహ్లాదుని వెళ్ళి భగవంతుని స్తుతి చేస్తాడు అనమాట. స్తుతి చేయగానే అందులో ఈయన లోపల ఉన్నటువంటిది ఏంటంటే భయం లేదు. ఆయన భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందినవాడు. మిగతా వారందరిలో కొద్దిపాటి అజ్ఞానమైనా ఉందేమో గాని ప్రహ్లాదుడిలో అసలు అజ్ఞానం అనే పాలే లేదు. భగవంతుని చూశాడు. నరసింహస్వామి రూపంలో ఉన్నా కూడా ఇతనికి ప్రశాంతంగానే కనిపిస్తున్నాడు. ఉగ్ర రూపంలో ఉన్నా కూడా అతడు పరమాత్ముడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రహ్లాదుడు అలా ప్రార్థిస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే భగవంతుడు ఆశ్చర్యపోయి అతని తల మీద ఇలా చేయి వేస్తాడు అనమాట. ఆ విధంగా ఇన్ని చేశావు కదా భగవంతుడా, మరి నా రోగాన్ని ఇప్పుడు తగ్గిస్తావు, నాకు బాధ లేదు, తట్టుకోలేకపోతున్నాను, ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నా బాధను తగ్గించు, ఈ రోగాన్ని తగ్గించు. ఈ రోగమే కాదు, నా లోపల ఇంకా కూడా ఏమైనా రోగాలు ఉన్నాయేమో చూడు. బహుశా ప్రహ్లాదుడు చెప్పినట్టుగా నా లోపల భవరోగం కూడా ఉందేమో, అది కూడా తగ్గించు అని నారాయణ భట్టాద్రి ప్రార్థిస్తున్నాడు భగవంతుణ్ణి. నాలో ఇంకా చాలా రోగాలు ఉన్నాయి, నేను ఈ రోజుల పాటు నా లోపల ఉన్నటువంటి ఈ వ్యాధి ఒక్కటే వ్యాధి, దీనికి బాధపడుతూ ఉన్నాను, కుష్టి వ్యాధితో అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఏంటంటే నా లోపల ఇంకా వేరే వ్యాధులు కూడా ఉన్నాయి. కాబట్టి ఓ గురువాయూరు మహాప్రభు, నా లోపల ఉన్నటువంటి అన్ని రకాల రోగాలను నా భవరోగాలతో సహా తగ్గించవలసినటువంటి బాధ్యత నీదే. సంసారమే ముఖ్యము అని చెప్పేసి అనుకుంటున్న మా అందరికీ కూడా నీ రూపం అనేటటువంటిది మాకు ఇప్పుడు అర్థమైంది. ఈ సంసారం అనేటటువంటిది ఎందుకు పనికిరాదు అన్నటువంటి విషయం అర్థమైంది. మేము చిన్న చిన్న విషయాల కోసం అని చెప్పేసి భగవంతుని అడుగుతున్నాము అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి ఓ భగవంతుడా, నా లోపల ఉన్నటువంటి పూర్తి అజ్ఞానాన్ని తొలగించు స్వామి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మొత్తం మీద 7వ స్కందం లోపల కొంత భాగం చెప్పుకున్నాము. సో ఈ రోజుతోటి మొత్తం మీద మనము 7 స్కంద 25 దశకాలని మనం నారాయణీయం లోపల పూర్తి చేసుకున్నాము. మంచి రోజు నాడు నరసింహస్వామి యొక్క ఆవిర్భావము, ప్రహ్లాదుడి యొక్క భక్తి, అందులో ఉన్నటువంటి జ్ఞానము, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. నిద్రలోకి పోని వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. జై శ్రీకృష్ణ. రియల్ గా ఆ ఉగ్ర రూపం అనేది మీరు చెప్పేటప్పుడు తెలిసింది సార్. అంటే దాన్ని ఏమంటారు, ఒక రకంగా ఆయన రూపం ఎలా ఉంటుంది అనేది సినిమాల్లో చూపిస్తారు. బట్ సినిమాల్లో చూపించిన దానికన్నా మీరు చెప్పేటప్పుడు ఏంటంటే ఆ ఉగ్ర రూపం అనేది క్లియర్ గా తెలిసినట్లు అనిపించింది సార్. ఒకటి నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది సార్. ఇది నేను అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు అంత మంచివాడైనప్పుడు, అంటే మరణము కంపల్సరీ అనేది ఆయనకి తెలిసినప్పుడు ఆయన నాకు మరణం ఉండకూడదు అని ఎలా కోరుకున్నారు? ఆయన అంత తపస్సు చేయాల్సిన అవసరం ఏముంది? జస్ట్ ఇది నాకు వచ్చిన డౌట్ అంతే. బ్రహ్మదేవుని ట్రిక్ చేయడం. ప్రతి రాక్షసుడి మొట్టమొదటి కోరిక ఏంటంటే, నాకు మరణం లేకుండా చెయ్యి అంటాడు. ఎందుకంటే నేను అందరికంటే గొప్ప తపస్సుని. ఇప్పుడు మన లోపల కూడా చాలా మందికి ఏముంటుంది, నేను గొప్ప భక్తుని అని ఉంటుంది కదా. అలాగే ఆయన కూడా ఏమనుకుంటే, మిగతా వాళ్ళందరి కేసు వేరు, నాది స్పెషల్ కేసు, కాబట్టి నేను చనిపోకుండా అమరుడనై ఉండాలి అని. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కడు అమరుడే. అందరూ కూడా భగవంతుడు ఆత్మలో భాగమే కాబట్టి ఎవరికి మరణం ఉండదు. ఆ దేహానికి మాత్రం మరణం ఉంటుంది. ఆ దేహాన్ని నేను ఉంచుకోగలను అనుకునేటటువంటి అవకాశం. ఎలాగో ఆయన వద్దని చెప్తారని తెలిసినా కూడా తప్పదు. ఇంకా ఆ సమయం లోపల అలా ప్రతి రాక్షసుడి యొక్క మొదటి కోరిక అదే. ఆ సమయంలో మర్చిపోతారు వాళ్ళు. అలా విధంగా భగవంతుడు ఏమన్నా ట్రిక్ చేయగలమేమో అని కూడా అనుకుంటారు.
అందుకని అతను ఏం చేశాడు, తర్వాత భగవంతుని రకరకాల కాంబినేషన్స్ పెట్టాడు. ఆ కాంబినేషన్స్ లో ఎట్టి పరిస్థితుల లోపల కూడా తనను చంపే వాళ్ళు ఉండరు అని చెప్పేటటువంటి గట్టి నమ్మకం అన్నమాట. సో వాటన్నింటినీ కూడా రావణాసురుడు అటువంటి కోరికనే కోరుకున్నాడు కదా. సో ఆ విధంగా రాక్షసులు ఎంతసేపు కూడా అలాంటి కోరికలు కోరుకోవడం సహజమే. ఎందుకంటే వీళ్ళందరికీ గురువు ఎవరు అంటే శుక్రాచార్యుడు. శుక్రాచార్యుల వారికి అన్ని తెలుసు, ఆయన సమస్తము తెలిసినటువంటి వారైనటువంటి ఆయన కూడా వీళ్ళని ఒక రకంగా చెడు మార్గం వైపు ప్రయాణం చేయడానికి దోహదపడ్డారు. అలాంటిది వీళ్ళు కూడా అంటే చావు తథ్యము అని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ అది ఉండకూడదని కోరుకోవడానికి ఆశ్చర్యం, ఆశ్చర్యం, అదే వింత. ఎందుకంటే ప్రతి ఒక్కడు తను తప్ప ప్రపంచంలో అన్ని కూడా మరణిస్తాయి అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఎప్పుడు తను మరణిస్తానని ఎవరు అనుకోరు. ఎంత తెలిసిన వాడైనా సరే మీరు చూడండి, కావాలంటే ఈ ప్రవచనకర్తలు గాని, ఈ మఠాధిపతులు గాని, ఈ పీఠాధిపతులు గాని, వాళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరికీ మనకు తెలిసిన వాళ్ళలో వీళ్ళందరూ గొప్పవాళ్ళు. కానీ వీళ్ళు కూడా మేము ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు బతుకుతాం అన్నట్టుగానే బిహేవ్ చేస్తారు. ఏ వ్యక్తి కూడా తను చనిపోతాను అనుకోరు. వేరే వాళ్ళు చనిపోతారు, సహజం మరణం అని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడు మనలో ఎవరికైనా తెలియదా చెప్పండి, మరణం సహజం అని అందరికీ తెలుసు. కానీ మనం కూడా ఏమనుకుంటాం, మనం ఇంకా చాలా రోజులు బతుకుతామని చెప్పేసి పంచవర్ష ప్రణాళిక, దశవర్ష ప్రణాళిక, 20 వర్ష ప్రణాళికలు వేసుకుంటూ ఉంటామా లేదా? మనం ఈ 10 ఏళ్ళకి ఇది చేయాలి, 20, కానీ మరి రేపే మనం ఉంటామా లేదా అనేది అందరికీ తెలియదే కదా. సో అదే మాయ, అందరి లోపల కప్పేది అదే మాయ. శుక్రాచార్యుడి లోపల ఉన్నటువంటిది అదే మాయ. మరి శుక్రాచార్యుడికి తెలియదా విష్ణుమూర్తి గొప్పవాడని? శుక్రాచార్యుడికి తెలియదా ఏమంటారు, ఈయన బృహస్పతి తనకంటే మంచి మార్గంలో వెళ్తున్నట్టుగా? మరి నిజం చెప్పాలంటే బృహస్పతి కంటే కూడా శుక్రాచార్యుడు ఎక్కువ విద్యలో నేర్చుకుంటున్నట్టు వాడు, అన్ని శాస్త్రాలు కూడా వచ్చినటువంటి వాడు శుక్రాచార్యుడే. శుక్రాచార్యుడు కేవలము రాక్షసుల గురువే కాకుండా అతడు ఒక క్రాంతి దర్శనుడు కూడా, కవి అని కూడా అంటారు అన్నమాట ఆయన. అంత గొప్ప క్రాంతి దర్శనుడు, మరి ఆయనకు తెలియదా? సో ఇవన్నీ ఏంటంటే వారి వారి లక్షణాలు అంతే. తెలియదా అంటే తెలుసు, తెలిసినా కూడా అవి చేయడం, తెలిసి కూడా చేయడమే మాయ. అదే హిరణ్యకశిపుడి విషయంలో అవతారం గురించి తెలియజేయడం కోసం, అవతార పరిసంత కోసం. జై శ్రీరామ్. ఇంకా మనం ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, భక్తితో చేసేది మాత్రమే నిజంగా భగవంతుడికి అందుతుంది, జ్ఞానం మాత్రమే మనము భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. సో ఈ రెండు సత్యాలు మనం తెలుసుకోవాలి. మనము నారాయణీయంలో ఆయనలో వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో, ఉత్త పారాయణం ద్వారా నేను భగవంతుడి దగ్గరికి చేరుకోలేను అనేటటువంటి విషయాన్ని ఆయన గుర్తించగలిగాడు. అప్పుడు ఏమైంది, నేను జ్ఞాన స్వరూపుడని కావాలి, భవసాగరం నుంచి కూడా నేను బయటికి రావాలి అని కోరుకుంటున్నాడు. ముందెంతసేపు రోగం గురించి బాగుపడాలి, రోగం నుంచి తప్పించుకోవాలి అని కోరుకుంటున్నటువంటి అతను ఇలా మార్పు వచ్చిందంటే మన లోపల కూడా అటువంటి మార్పు రావాలి. 1/4 అయ్యేసరికి ఇంత మార్పు వచ్చింది అంటే మొత్తం 100 దశకాలు అయ్యేసరికి ఎంత మార్పు రావాలి ఆయనలో. అదే మార్పు మన లోపల తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రహ్లాద చరిత్ర అనేది మనము చాలా చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి కథ అయినప్పటికీ కూడా ఎందుకు తెలుసుకుంటాము? ఎందుకంటే ఏదో ఒక రోజు అర్థమవుతుంది. ప్రహ్లాదుడు చెప్పినదంతా కూడా తత్వమే. ఇప్పుడు నేను సుమారుగా ఒక 70-80 పేజీల్లో ఉన్నటువంటి వ్యాస భాగవతంలోని కథని మీకు చాలా క్లుప్తంగా చెప్పాను. దాని నిండా తత్వమే తత్వమే తత్వమే. కథ రూపంలో మీరు లెక్క పెట్టుకుంటే ఒక 10% ఉందేమో అంతే. 90% తత్వమే ఉన్నది. కాబట్టి మనం పురాణాలు అని చెప్పి అనుకునే పుస్తకాలలో కూడా కథల కంటే కూడా భగవంతుడి యొక్క స్వరూపము ఏదైతే మనం విష్ణు సహస్రనామంలో నేర్చుకుంటున్నామో అదే ఉంటుంది. విష్ణు సహస్రనామంలో నేర్చుకునే విషయాలే మనం మిగతా అన్ని చోట్ల కూడా నేర్చుకుంటాం. అన్ని పురాణాలలో కూడా అవే విషయాలను నేర్చుకుంటాం. ఎందుకంటే భగవంతుడి తత్వాన్ని తెలియజేసేదే వేదము. భగవంతుడి తత్వాన్ని తెలియజేయవలసిన ఆవశ్యకత పురాణాలకు కూడా ఉంది. కానీ పురాణాలను కేవలం కథలలాగా తీసుకుని కథలకు మాత్రము మనం లిమిట్ అయిపోతూ ఉంటాము. కానీ కథలను దాటి భగవంతుడి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోవడమే ముఖ్యము. ఆయన ఎంత క్లియర్ గా చెప్పాడు, కర్మకాండలు వీటన్నిటి ద్వారా, పండితులు చేసేటటువంటి అతి తెలివితేటల ద్వారా అని కూడా చెప్పాడు క్లియర్ గా. వాటన్నిటి ద్వారా మనం భగవంతుడికి దూరం అయిపోతాం. కాబట్టి కోరికలు లేనటువంటి పూజలు చేయాలి. ప్రహ్లాదుడు చెప్పాడు, శ్రీనివాస్ చెప్పాడంటే సరే ఏదో పైత్యం, మరి ఆయన చెప్పాడు కదా, ప్రహ్లాదుడు చెప్పాడు కదా, మహానుభావుడైనటువంటి ప్రహ్లాదుడు. ఆయన ఏమన్నాడు విష్ణుమూర్తి భగవద్గీతలో కూడా, రాక్షసులలో నేను ప్రహ్లాదుడిని అని చెప్పుకున్నాడు. ఆ సత్యాన్ని గుర్తించాలి. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
రాత్రి 9 గంటలకు ఎప్పట్లాగానే మళ్ళీ మనం నారాయణీయము మా సంపూర్ణ మహాభారతం లోపల మరిన్ని కథలను తెలుసుకుని ముందుకెళ్తాము. అందరూ ఆ సమయానికి మళ్ళీ జాయిన్ అవ్వడానికి రండి. చక్కటి ఇవి నేర్చుకున్నాము. 25 దశకాలని హరిత గారి దగ్గర అందరూ నేర్చుకుని ఉంటారు. అంతకు ముందు నేర్చుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉండే ఉంటారు. అందరూ కూడా భక్తిని ముందు పెట్టుకోండి. ఆచరణ, అర్థం చేసుకోవడము ఎక్కువ విలువనివ్వండి. అది నేను ప్రతి ప్రవచనంలో చెప్పేటటువంటి విషయం. అది అర్థం చేసుకోవడము, దాన్ని మనం ఏ విధంగా ఆచరించగలము. లేకపోతే జీవితం వెళ్ళిపోతుంది. ఆయన ఏమంటాడు, భార్య పిల్లలతోటి సమాజంతో సమయంలోనే మొత్తం వెళ్ళిపోయింది. ఆయన ఇంకా చెప్పాడు, జీవితంలో ఎంతో భాగం మనకు నిద్రలో వెళ్ళిపోతుంది. మిగతా భాగం అంతా కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కౌమార దశలోను, తెలిసి తెలియని దశలోను వెళ్ళిపోతుంది. మిగతా సమయాన్ని అంతా కూడా మనం ఈ పిచ్చి పిచ్చి పనుల ద్వారా పోగొట్టుకుంటామా? దొరికేటటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా భాగవతంలో, నారాయణంలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకుంటూ భగవంతుడికి దగ్గర అవుతారని ఆశిస్తూ ఇప్పటి ప్రవచనాన్ని పూర్తి చేసుకుంటున్నాము. పునర్దర్శనం ఈ రోజు రాత్రి 9 గంటలకు సంపూర్ణ మహాభారతం, అది కూడా వేదవ్యాసుడు రాసినటువంటిది, పంచమ వేదము, ఇంకా మహోన్నతమైనటువంటి అగస్త్యుడి కథలను, మిగతా విషయాలని కొనసాగించుకుంటాము. పునర్దర్శనం రాత్రి 9 గంటలకు. అందరికీ కూడా తత్వం అర్థమైందని ఆశిస్తూ ఇప్పటి ప్రవచనాన్ని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభంగా. ప్రణామ. జై శ్రీకృష్ణ సార్.